ఇక్కడ మనకు ఎజబేల్ అనేటువంటి ఒక స్త్రీని ఈ సంఘ కాలంలో 4వ సంఘ కాలంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. తుయతైరా స్త్రీ పెద్దలు 7 సంఘ కాలాలలో 4వ సంఘ కాలం అయి ఉంది. ఆమేన్. మొత్తం మనకి ఎన్ని సంఘ కాలాలు? 7 సంఘ కాలాలు. కాలములు ఉన్నాయి మనకి. ఇందులో మనం 4వ సంఘ కాలాన్ని ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా ఉన్నతమైనటువంటి గ్రంథము. ఈ ప్రకటన గ్రంథాన్ని సుమారుగా క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రాయటం జరిగింది. ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం. సుమారుగా 96వ సంవత్సరం. ఎందుకని? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో చివరి శిష్యుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదైనా శిష్యుడు, యేసు అంతరంగాన్ని ఎరిగిన వాడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ప్రత్యక్షతను మరి ఆ శిష్యునికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. దిస్ బుక్ వాజ్ రిటన్ అబౌట్ AD 96 according to the writers, and it was John the Beloved. మరి యేసు ప్రేమించినటువంటి ఒక శిష్యుడు, and he had the vision on the isle of Patmos, an isle in the Aegina Sea. అజీనా అనే సముద్రం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వీపంలో ఆయనను బంధించడం జరిగింది. ఆ ద్వీపం పేరేంటి? పద్మాసు. పద్మాసు ద్వీపము. సముద్రం వచ్చి అజీనా. ద్వీపం వేరు, ద్వీపకల్పం వేరు. ద్వీపానికి ద్వీపకల్పానికి భేదం ఏంటి అంటే అర్థం ఏంటంటే, ద్వీపం అంటే సరౌండెడ్ బై వాటర్. ఒక భూభాగం ఉంటుంది. ఈ భూభాగం చుట్టూ ఏముంటది? నీరు ఉంటుంది అన్నమాట. దీనిని ఏమంటాము? ద్వీపం అంటాం. ద్వీపకల్పం అంటే భూమి ఉంటుంది, కానీ 3 పక్కలు మాత్రమే వాటర్ ఉంటుంది. మిగతా ఆ భూభాగము ఖాళీగా భూమి ఉంటుంది అన్నమాట. అంటే నీళ్ళన్నీ ఇట్లా వస్తాయి, మిగతాదంతా భూమి. 3/4 అంతా కూడా వాటర్ ఉంటుంది, 1/4 మాత్రమే భూమి ఉంటుంది. దాన్ని ద్వీపకల్పం అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జాన్ అంటే లేకపోతే యోహాను గారిని ఎక్కడ తీసుకెళ్లి బంధించారు? అజీనా సీ, అబౌట్ 15 miles, 15 మైళ్ళ దూరం అన్నమాట. ఈ అజీనా సముద్రం వ్యాపించి ఉంది. 15 చూసుకున్నా 15 మైళ్ళ దూరము. Something around it in circumferences, a real rocky place full of serpents and so forth. ఈ ప్రాంతం అంతా కూడా రాళ్ళు రప్పలతోనూ మరియు విష సర్పాలతోనూ ఆ ప్రాంతము ఉంటుంది. అర్థమవుతుందండి? Where the Roman nation used it as a Alcatraz, as we would have it today, a place of exile of
criminals that the government could not control. ఇవాళ ఆ ప్రాంతాన్ని మరి ప్రభుత్వం కంట్రోల్ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంది. కానీ ఒక రోజున అజీనా సముద్రం మధ్యలో ఉన్నటువంటి పద్మాస్ ద్వీపము అనేది ఒక భయంకరమైనటువంటి మానవుడు వెళ్ళలేనటువంటి ఒక ప్రాంతం. ఎందుకంటే అదంతా కూడా విష సర్పాలు లేకపోతే వివిధమైనటువంటి క్రిములతో అర్థం చేసుకోవాలి మనం. ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతారు. వెళ్తే రాడనమాట, పోతే దేవుడి దయ్య. హల్లెలూయా. And this book was wrote by the last one of the apostle of our Lord Jesus Christ. ఈ పుస్తకము, ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకాన్ని, ఈ చిట్ట చివరి పుస్తకాన్ని రాసింది యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన యోహాను. హల్లెలూయా. ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు, and believed to be the beloved that leaned on his bosom after the resurrection. పునరుద్ధారము తర్వాత కూడా యేసుక్రీస్తు యొక్క అంతరంగం ఏంటో కూడా ఎరిగిన ఒక శిష్యుడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. What is it to thee if trials till I come? యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చే సమయానికి మీలో కొంతమంది మరణించారు అని చెప్పడం మనం వింటున్నాం. అంటే మరణించాలంటే పూర్తిగా చచ్చిపోవడం కాదు, కానీ నేను వచ్చే వరకు అన్నారు. నేను వచ్చే వరకు అంటే మనం వీఆర్ అవైటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. అంటే రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఆయన రెండవ రాకడ గురించి చెప్పలేదు. నేను వచ్చే వరకు అతను బ్రతికి ఉండటము నాకు ఇష్టం అని ప్రభు చెప్పారు. ఆమేన్. మరి ప్రభు ఎప్పుడు వచ్చాడు? రెండవ రాకడకు ముందు వచ్చాడా? రాలేదా? ఎట్లా వచ్చాడు? పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మలు దిగి వచ్చాడు. ఆమేన్. అది కాకుండా మరలా ఆయన వచ్చాడు. ఈ పద్మాసు ద్వీపంలో కేవలము యోహాను కొరకే వచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మీరు చదవండి. 10వ వచనం నుండి 1 కాదు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఓరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమం, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటా అని చూడ తిరిగి తిరగగా ఆయన ప్రత్యక్షమయ్యా. ఆమేన్. నమ్ముతారా? నమ్మరా? ఎందుకు నమ్మరు? ఆయన వచ్చాడా రాలేదా? ఎవరి కోసం? మరి యోహాను కోసం. యోహానుకి ప్రత్యేకంగా వాగ్దానం ఇచ్చాడుగా, నేను వచ్చే వరకు ఇతను చనిపోడు, ఇతను మరణం చూడడు అన్నప్పుడు అందరూ అనుకున్నారు ఆ దినాల్లో, ఓ ప్రభు వచ్చే వరకు ఇతను బతికే ఉంటాడంట అని శిష్యులు చాలా మంది ఆ రోజున దాన్ని నమ్మటం జరిగింది. మరి యోహానుకి ప్రమాణం చేశాడు ఏమని? నేను వచ్చే వరకు నువ్వు సజీవుడిగా ఉంటావని. ఆమేన్. మరి ఇప్పుడు అలాగనే వధువు కూడా ఆయన ప్రమాణం చేశాడు. ఆమేన్. మరి ఎవరికైతే ప్రమాణం చేశాడో వారిని కొరకు ఆయన తప్పకుండా వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వధువైన నీకు ప్రమాణం చేశాడా లేదా? ఆమేన్. సజీవుడిగా ఉండగానే
ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వాక్యముగా మారిపోతావో, లేఖనాలుగా నువ్వే మారిపోతావో, దేవుని ప్రేమగా నువ్వే మారిపోతావో, ఆమేన్, క్రీస్తు యొక్క అంతరంగంగా నువ్వే మారిపోతావో, అప్పుడు ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆయన వచ్చేది ఎవరి కోసము? ఎవరికైతే ప్రమాణం చేశాడో, ఎవరికైతే వాగ్దానం చేశాడో, ఆమేన్, వారి కోసమే వస్తాడు ఆయన. యూదుల కోసం ప్రమాణం చేశాడు, యూదుల నిమిత్తం వచ్చాడు. ఆమేన్. నిజమేనా? రైట్. తర్వాత యోహాను కోసం ప్రమాణం చేశాడు, యోహాను కోసం వచ్చాడా? ఎప్పుడు ఇది? అతని యొక్క చివరి దినాలు, యోహాను యొక్క చివరి దినాలు అవి. హల్లెలూయా. Every one of them martyrs sealed their testimony with their own blood. ప్రతి ఒక్క హతసాక్షి క్రీస్తు నిమిత్తము తన సాక్ష్యాన్ని తమ రక్తముతో వాళ్ళు ముద్రించారంట. ఆమేన్. ఆమేన్. దేవుని కొరకు ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. ఆ సాక్ష్యము దేనితో ముద్రించుకున్నారంట వాళ్ళు? ఆమేన్. ఆ శిష్యులందరూ కూడా రక్తముతో ముద్రించుకున్నారు. ఆమేన్. ఇప్పుడు మరి వధువు కూడా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. బాడు నేను వధువుని చెప్పుకుంటే వధువు కాదు. వధువు అంటే వాక్యమైపోవాలి. పరిశుద్ధాత్మను గురుతుగా చూపించాలి. నీలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగకపోతే, నీలో పరిశుద్ధాత్మ గారు నివసించకపోతే, నీవు గాని వాక్య ప్రమాణాన్ని తీసుకుని రాకపోతే, you are not a bride of Christ. నువ్వు అసలు ఎంత మాత్రము యేసుక్రీస్తు వారేవు కాలేవు. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ అనేది మన సాక్ష్యం. నమ్ముతారా? ఫిలిప్ గారు ఏంటి? పరిశుద్ధాత్మ అనేది ఈ రోజు మన సాక్ష్యం. యేసు క్రీస్తుని ఎవరినైతే యేసు పిలిచాడో, ఎవరికైతే బాధ్యతను అప్పగించాడో, ఆమేన్, ఆ పరలోక రాజ్యం గురించి ప్రకటన చేయమని ఎవరికైతే పనులు అప్పగించాడో వారందరూ కూడా ముద్రించబడ్డారు. ఆమేన్. ఇప్పుడు ముద్రించబడిన ప్రతి ఒక్కరికి ఏముంది ఇక్కడ? సాక్ష్యం. ఆమేన్. There must be witness. అక్కడ సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం అనేది లేకపోతే ఎవడు నిన్ను ఒప్పుకోడు. ఆమేన్. హల్లెలూయా. కనుకనే సాక్ష్యం అనగా ఇద్దరిని లేక ముగ్గురిని. ఆమేన్. ఈరోజు మన యొక్క సాక్ష్యానికి సాక్షులు ఎవరు? మనకు కూడా ముగ్గురు సాక్షులు ఉన్నారు. నమ్ముతారా? ఆమేన్. సంఘానికి కూడా ముగ్గురు సాక్షులు ఉన్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 ఉందమ్మా? చదువుతావా? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? నీళ్ళ ద్వారాను, ఒకటి నీరు, రెండు రక్తము వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తు. నీరు, రక్తము. ఈ నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. మనకి ఏదైతే వరముగా ఇవ్వబడిందో, మనలను ఆయన ప్రేమించాడని, ఆయన మనల్ని పిలుచుకున్నాడని, ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడని, నీకేదైనా సాక్ష్యం ఉందా? నీకేదైనా రుజువు ఉందా? ఉంటే అది ఆత్మయే. ఆత్మ లేకోకుండా నువ్వు అసలు క్రైస్తవుడి కాలేవుగా. క్రైస్తవుడు అంటే అర్థమేంటి? ద లివింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వల్ల జీవించుట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యము ముద్ర. మనం 7 ముద్రల గురించి మాట్లాడుతున్నాం. ముందు అసలు మనకు కావాల్సింది ఏంటి?
ఆ 7వ ముద్రకి, ఆ పరిపూర్ణతకి, ఆ సంపూర్ణతలోనికి ముందు మనం వెళ్ళాలంటే, క్రీస్తు మనల్ని తాకాలంటే, క్రీస్తులోనికి ఐక్యం అవ్వాలంటే, వచ్చే సమయానికి మనం ఎత్తబాటులోనికి వెళ్ళాలంటే, ఆమేన్ ఆమేన్. ముందు అసలు నీకేం కావాలా? సాక్ష్యం. ఏంది సాక్ష్యం? ఏంది? వాట్ యూజ్ విట్నెస్? ఈ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఇచ్చేది ఎవరో కాదంట, ఏ ఆత్మ? పరిశుద్ధ. ఆయన ఆత్మే. ఆమేన్. 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 కొన్ని ఆధారం చెప్పుకున్నాం. మనలోనికి ఎవరిని పంపాడు? యేసు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. గలతీలు 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆమేన్. ఆమేన్. నీ హృదయంలో ఏముండాలా చెప్పాలి. మన హృదయంలో ఏముండాలి? కుమారుడి యొక్క ఆత్మ. ఆమేన్. మరి కుమారుడి యొక్క ఆత్మ మనలో ఉంటే, కుమారుడు మరి ఎక్కడ ఉన్నాడు? శరీరం అనేది పరలోకములో ఉంది. ఆమేన్. 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 ఆ మగ్దలైన మరియను ముట్టుకోవద్దు. ఆయన ముట్టుకోవద్దన్నాడు. అప్పటికి ఆయన వెళ్ళా. తర్వాత వచ్చి శిష్యులందరితో అన్నాడు, నేనే, చూడండి నా గాయాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తోమా, నమ్మలేకపోతున్నావా? గుడ్డోడా రా, అయితే నా గాయాల చేపెట్టి చూసుకో ఒకసారి. ఇంకా నమ్మలేకపోతున్నారేంటి? ఏంటి తింటున్నారా? ఏం తింటున్నారు? చేపలు తింటున్నారా? పల్లె పడరా, నేను కూడా ఒక చేప తింటాను. ఏం తింటారు? రొట్టెలు తింటున్నారా? ఓ రొట్టె తింటాను. ఆమేన్. ఎవరని రుజువు చేస్తున్నాడు ఆయన? పునరుద్ధానుడైన క్రీస్తు. ఆమేన్. ఆయన ఆత్మ శరీరమై ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మని ఇక్కడ వదిలి శరీరాన్ని అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ శరీరం అక్కడ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనలోనికి వచ్చిన ఆత్మ. ఆమేన్. ఎవరిది? నిజంగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఆమేన్. కనుక ప్రార్థన, మన ప్రార్థన వింటే దేవుడు ఆలకించుడు. ఆమేన్. నీ సొల్లు మాటలు వేసుకుని, నీ అబద్ధ మాటలు వేసుకుని, అబద్ధ పెదవులు వేసుకుని, ఆమేన్. హల్లెలూయా. తప్పు కొట్టే నోరుతో, పాపాలతో ఉన్నటువంటి ఈ నోరుతో నువ్వు ప్రార్థన చేసి దేవుడు వింటాడా? చెప్పింది అసలు. నమ్ముతారా? నమ్మరా? మేము గట్టిగా ప్రార్థన చేస్తున్నాం, 24 గంటల ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన టవర్స్, ప్రార్థన గోపురాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. నీ ప్రార్థన అయితే దేవుడి వెంట, నీ ప్రార్థన అయితే దేవుడి వెంట. ఎందుకని? మన ఎన్ని సొల్లు ప్రార్థనలుగా యథార్థత ఏడుంది? ఖచ్చితత్వం ఎక్కడుంది? ప్రవక్త యెషయా అంటున్నాడు, అమ్మో నేను అబద్ధము పెదవులు కలిగిన వాడిని, అబద్ధములాడు ప్రజల మధ్యలో ఉన్నాను, నేను ప్రభువుడను కన్నులారా చూచి తిని, ఆమేన్, నేను ఇక బ్రతుకను అని భయపడిపోతుంటే, ఇవాళ మనమేమన్నాం తెలుసా? రాత్రి అంతా ప్రార్థన చేశా, కూల్ చేశా, లేపేత మనం అంటున్నాం. కానీ నిజమైనటువంటి ప్రవక్త ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, మరకలేదు మీకు 6వ అధ్యాయము 5వ వచనం అండి. చదవండి. నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. హల్లెలూయా. నేను నశించి తిని చచ్చాను పో అన్నాడు అంతే. ఎందుకని? రాజును సైన్యములకు సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుచున్నాను. ఆయన సర్వాంగ సుందరుడు కాదు,
ఆయన ఇప్పుడు దక్కించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. శరాపులు కరువులు కలిగి ఉన్నాడు. ఆమేన్. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇప్పుడు పూర్తిగా దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. రాజులకు రాజు అయి ఉన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కింగ్స్ బాడీని కలిగి ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆ ప్రభువును చూశాడంట ఆయన. ఆమేన్. శరాపుల మీద ఆమేన్. 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 ఆశీనుడు అయ్యుండు వాని యొక్క స్వరూపాన్ని చూసేవాడికి నశించుతున్నాడు. సత్యానుభో అన్నాడు అంతే. యెషయా అంటున్నాడు అపవిత్రాత్మ సారీ అబద్ధములాడు పెదవులు కలిగిన నేను అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను. నివసించువాడను. మరి ఇట్లాంటి పెదవులు ఇట్లాంటి హృదయం కలిగిన ప్రార్థన చేసి దేవుడు వింటాడా? ఏమయ్యా వింటాడా? అక్కడ యెషయా అనే ప్రవక్త ఏమన్నాడు? పట్టిపోయాను, సత్యానుభవం అన్నాడు. నశించుతుంది. కానీ ఇప్పుడు యెషయా బ్రతకాలంటే, యెషయా జీవించాలంటే అతని నోటిలోనికి ఏదో ఊదబడాలి. ఆమేన్. అతని హృదయంలోనికి ఏదో తాకబడాలి. ఆమేన్. అతను దేవునితో నింపబడాలి. ఆమేన్. అందుకనే శరాపులో ఒకడు భయమని పైకెత్తి ఎగిరి వచ్చి అంటున్నాడు, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా నువ్వు భయపడమాక. ఆమేన్. యెషయా ధైర్యంగా నిలబడు. ఆమేన్. నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవే. ఆమేన్. నీ చుట్టూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రమైన మనుషులే. ఆమేన్. అయితే నువ్వు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆమేన్. దేవుణ్ణి చూచి ఉన్నావు. ఆమేన్. ఆయన నీకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. 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 ఈ రోజు వధువుకు ఒక ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ఒక నిజ రుజువు కావాలి. ఆమేన్. ఒక నిజమైనటువంటి సాక్ష్యము కావాలి. ఆమేన్. ఈ రోజు సాక్ష్యం లేకపోతే నువ్వు ఓడిపోతావు కదా. ఆమేన్. ఈ సాక్ష్యమే పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు ఆ శరాపులో ఒకడు ఎగిరి వచ్చి ఏం చేశాడంట? నిప్పు కణమును పట్టుకున్నాడు. ఆమేన్. నిప్పును చేత పట్టుకొని ఆ నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా ఎద్దకు ఎగిరొచ్చి నా నోటికి దాన్ని నా తగిలించి నోటికి దాన్ని తగిలించగా, ఇది నీ పెదవులకు తగిలిన గనుక హల్లెలూయా. హల్లెలూయా. ఓ యెషయా ఆ శరాపు మాట్లాడుతుంది, ఆమేన్. ఇది నీ నోటికి తగిలను కనుక పాపములకు నీ ప్రాయశ్చిత్తము పాపములకు ప్రాయశ్చిత్తం కలిగను. నీ దోషము ఆమేన్. ఆమేన్. నీ దోషములన్నీ తొలగిపోయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఆ వాక్యమే ఒక అగ్ని కణమై ఉంది. ఆమేన్. ఈ కాలం యొక్క వర్తమానమే వాక్యమై ఉంది. ఆమేన్. ఆ అగ్ని కణము అపవిత్ర పదాలను తాకింది. ఆమేన్. మనల్ని శుద్ధిగా మార్చింది. ఆమేన్. యేసుక్రీస్తు వధువుగా మార్చేసింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. ఆమేన్. ఇదివరకైతే నేను పాపిని, ఇదివరకైతే నేను అపవిత్రుని, ఇదివరకైతే నేను మోసగాన్ని, ఇప్పుడైతే మాత్రం వాక్యమును కలిగిన వ్యక్తిని. ఆమేన్. ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నా, ఆమేన్. ఒక రుజువుని కలిగి ఉన్నా. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు నన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. ఆమేన్. కనుక శిష్యులకు కూడా ఏమి ఇచ్చాడు ఆయన? సాక్షి. తన ఆత్మనే. మేడగదిలో ఏం చేశాడు ఆయన? తన ఆత్మని ఇచ్చాడు. ఇప్పుడు తన ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఆమేన్. 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 ఇక నిన్న ఎవడు ఎన్ని పేర్లు పెట్టినా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే లోపల ఉన్నది ఒకటి, చెప్పేది ఒకటైతే తేడా. ఆమేన్. అంటే నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉందా లేదా నీ జీవితము చెప్పే సువార్త కానీ సరిపోకపోతే వేరే ఆత్మ. నీలోనికి వచ్చింది పరిశుద్ధాత్మ కాదు, దెయ్యమాత్మ వచ్చింది. ఆమేన్. ఎందుకంటే రెండు ఆత్మలు ఉన్నాయి, ఆమేన్. పరిశుద్ధాత్మ, దురాత్మ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అహాబు కాలంలో ఏం జరిగింది? ఆ 450 మంది పైలు దేవత ప్రవక్తలను ఏది మోసం చేసింది? ఆమేన్. 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 ఎవరండి? దురాత్మే. ఆమేన్. ఆమేన్. అయితే ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా? యెజబెల్ ఉంది. హలో, దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? 450 మందితో మాట్లాడడానికి వాళ్ళు నిజంగా ప్రవచనం చెప్తున్నారు. ఆహాబు రాజుతో యథార్థంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. రాజా, ఈ ఇనుప కొమ్ములు ధరించుకుని వెళ్ళి నువ్వు
అశ్షూరీయులను సిరియలను పొంచి పారేస్తామంటున్నారు. ఆమేన్. ఆమేన్. కానీ మీకా అవునవును పొడుతాడు అంటున్నారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మీకా ఒక ప్రవక్త, నాలుగు యెజబెలుకి అహాబు రాజుకి 450 మంది బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అనగా ప్రవచించువాడు, నోటితో వాక్యాన్ని పలికేవాడే ప్రవచనం కలిగిన వాడు. ఈ రోజు సంఘములో ఏదుందని పరిశుద్ధాత్మ క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రకటన 2 దేనిని నువ్వు సంఘములో ఉండనిచ్చుచున్నావని పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నా యెజబెలు స్త్రీని ఆమేన్. ఆమేన్. దేవుడు నన్ను పంపాడని చెప్తున్నాడు ఒకడు. ఆమేన్. ఆమేన్. ఒకడంటున్నాడు దేవుడు నన్ను పంపాడు అంటున్నాడు. మరి ఈ ఇద్దరులో అసలు దేవుడు పంపినాడు ఎవడు? 450 మంది ఏమన్నారు సార్? దేవుడు నన్ను పంపాడు, మీకు వాక్యం చెప్పమన్నాడా, వింటారా అని అన్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మీకా, ఆయన కూడా ప్రవక్తే. మరి దేవుడు ఒకేసారి ఇద్దరు వ్యక్తులు ఎలా పనిచేస్తాడు? ఒకే కాలంలో ఒకే సీజన్లో? అది ఇంపాసిబుల్. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకేసారి ఇద్దరులో ఆయన పనిచేయలేడు. యోహానులో ఉన్నది పరిశుద్ధాత్మే. ఎప్పుడైతే యోహాను చనిపోయాడో అప్పుడు యేసుక్రీస్తునికి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆమేన్. 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 అప్పుడు పరిచర్య స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మతో కూడినటువంటి సేవ ముందుకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో పడేసిన అవును. బాప్తిజం బాప్తిజం ఇచ్చి ఆయన రంగం మీద ఉన్నప్పుడు యేసే మాట్లాడాల. yes అందరితో తిరుగుతున్నాడు, అందరితో వెళ్తున్నాడు, అలా 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 ఉన్నాడు తప్ప తానేమి వాక్యాన్ని బోధించాల. వాక్యమును బోధించాలంటే పరిశుద్ధాత్మే ఉండాలి. ఆమేన్. మనకి ఇవాళ పరిశుద్ధాత్మ అక్కర్లా, డబ్బులుండి దాళ్ళు, 4 మాటలుండి దాళ్ళు, మరమరాలాగా కొంత హుందాతనం ఉంటే చాలు, కొంత పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలు, అయిపోయిందంటే కదా. నిజమేనా? ఆమేన్. ఈరోజు మనకేం కావాలి? పరిశుద్ధాత్మ. ఆత్మ లేని వాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు సంఘంలో ఎవరిని ఉండనిచ్చుచున్నావని పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. యెజబెలును ఉండనిచ్చుచున్నావు. యెజబెలు ప్రవక్తిని. యెజబెలు సంఘం మీద పెత్తనం చేస్తుంది. 450 మందిని పెంచి పోషిస్తుంది. ఆమేన్. ఆమేన్. ఈ ప్రవక్త నోట ఒక మాట వారు వింటున్నారు. వీరందరూ కూడా ప్రవచించే ప్రవక్తలే. వీళ్ళెంతమంది? ఆమేన్. ఆమేన్. ప్రవక్తలా కాదా? ప్రవక్తలే. కానీ మీకా వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ ప్రవచనాలను తారుమారు చేసిపోయాడు. ఆమేన్. ఏలియా వచ్చి ఈ 450 మంది బయలుదేరిన ప్రవక్తలు ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. తాళాలను నరికి మారేశాడు. ఆమేన్. బయలుదేరుతావా బలిపీఠాలని కోడదోసి మారేశాడు. ఆమేన్. 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 నిజమేనా? ఆమేన్. ఎందుకని? దేవుని ఆత్మ. అప్పుడు మీకా చనిపోయాడు, మీకా లేడు. మీకా మీద అదే పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆమేన్. తిష్బీ అనే ప్రాంతంలో ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడికి ఆత్మ వెళ్ళిపోయింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అదే ప్రభు యొక్క దినం. ఆమేన్. తన ఆత్మను ఒక వ్యక్తి ఎంతకు తీసుకుని వెళ్ళటమే ప్రభు యొక్క దినం. ఆమేన్. We are in the Lord's day. ఆమేన్. మనం ఇప్పుడు ప్రభు యొక్క దినములో ఉన్నాం. ఆమేన్. ఎలాగంటే ఈ దినమున ప్రవక్త యొక్క ఆత్మ సంఘం మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 ఇప్పుడు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉండాలి. లారీ. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ప్రభు దినం ఇది. ప్రభు దినమైనప్పుడు తప్పక ప్రభుని కలుసుకుంటా. నిజమేనా? ఆమేన్. ఇప్పుడు బాప్తిజం పద్మాసు దీపంలో ఎవరున్నారు? ఇప్పుడు యోహాను ఉన్నాడు.
యోహాను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? దేవుడు అతను చెరలో పడేశారు. గ్లోరీ. హల్లెలూయా. ఏం చేశారండి? చెరలో పడేశారు. హల్లెలూయా. Oh. John, his destiny was met like this. అతని యొక్క డెస్టినీ అంటే ఆ నిర్దేశం ఎలాగుందో మనం చూద్దాం ఒకసారి. He was caught and boiled in a vat of grease for 24 hours. ఆ యొక్క యోహాను తీసుకున్నంత గ్రీజు తారు ఉంటుంది కదా, ఆ గ్రీజులో హెచ్చు అయిన వేడితే అంత దాన్ని బాయిల్ చేసి ఆ గ్రీజు బాయిల్ అయిపోయిన తర్వాత అందులో పడేశారంట. ఎన్ని గంటలు? 24 గంటలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. And without any harm coming to him, and they put him on the ashlow, as commonly believed as a witch. ఈ 24 గంటలు కూడా అతను శ్రమ పెట్టినా ఆ వ్యక్తిని పడేసిన ఆ గ్రీజులో పడేసిన ఆ బాయిలర్ లో పడేసిన బాయిల్ అవ్వలేదు. ఆమేన్. ఒక్క బబుల్ కూడా రారా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ ఆమేన్. ఆ వ్యక్తిలో ఉంది కనుక ఆమేన్. ఈ శరీరాన్ని ఏమీ చేయలేకపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కూడా నీలో గాని ఈ గడి యొక్క వాక్యము, ఈ కాలం యొక్క వర్తమానము ఆమేన్. ఆమేన్. నీలోనికి ప్రవహిస్తే, ఆమేన్. నరనరాన ఉంటే, ఆమేన్. శరీరం అంతా కూడా ఉంటే, ఆమేన్. 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 శరీరం అంతా కూడా ఆత్మతో నింపబడితే, ఆమేన్. ఈ కాలం యొక్క వాక్యముతో నింపబడితే, ఆమేన్. ఇప్పుడు ఈ లోకము నీ మీద వేసే ఏ అపవిత్రాత్మ యొక్క బాణాలైనా అది వేసే అగ్ని బాణాలు. ఆమేన్. ఆమేన్. యోహాను కోసం అగ్ని రగిలించింది. ఆమేన్. కానీ ఇప్పుడైతే సంఘం మీద అగ్ని బాణాలు వేస్తుంది. ఆమేన్. అగ్ని బాణాలు కదలవేక. ఆమేన్. ఆత్మ కలిగినటువంటి శక్తి ఆమేన్. ప్రతి ఒక్క పరిశుద్ధంలో ఉంది ఇక్కడ. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. అదే అగ్ని బాణాలకి పూలు బాణాలుగా కొట్టగా టిప్పుకుని పడిపోయావు అనుకో, చర్చి వరకే రా అన్నావు అనుకో, టిప్పుకే బాణాలు కొట్టి కూడా ఒకడు ఉన్నాడు. ఎవడండి? కొంచెం చెప్పాలి. బాణాలు వేసేవాడు పూల బాణాలు. ఎవరైనా పూల బాణాలు వేసింది? ఆచి చూచి కరెక్ట్ కొడతాడనమాట. దెబ్బ ప్రేమలో పడాలి. ఆమేన్. హల్లెలూయా. దెయ్యంగా కొట్టే బాణాలు గట్టి కొట్టి దెబ్బకు నరకల బాణాలు. అది ఏ అగ్ని బాణాలు అయ్యి? నరకం యొక్క అగ్ని బాణాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాణాలు కాదు మనం పడాల్సింది. ఆమేన్. మన మీదకు వదిలే ప్రతి అగ్ని బాణాన్ని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నరకాలంటే ముందు మనకేముండాలి? వాక్యం ముందు మనకు బలం ఉండాలిగా. yes ఆమేన్. బలం లేకపోయినా కత్తించేవాళ్ళకి ఏం చేస్తావు? ఈడ్చుకుంటాం. ఈడ్చుకుని వెళ్తాం కాదు. ఏంటి వాడాలి. వాడాలంటే ముందు నీకేం ఉండాలి? బలం. ఆమేన్. 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 ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఇలా అంటున్నారు. త్వరగా సైన్ చేయండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు అంటే చిట్ట చివరికి నువ్వు ఏముండాలంటే, నువ్వేమై ఉండాలంటే ప్రభు యొక్క మహాశక్తి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఇప్పుడు ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడుంది? ఆత్మ. ఆమేన్. The power ఆమేన్. was hidden in the spirit of God. ఆమేన్. కనుక దేవుని ఆత్మలోనే నీ శక్తి ఉంది. ఇప్పుడు అది నీ బలం కాదు. ఆమేన్. ఇప్పుడు ఏలియా 450 మంది నరికాడంటే ఏల బలం కాదు, అది ఏలియాలోకి వచ్చిన అగ్ని బలం. అది ఆ కాలం యొక్క పరిశుద్ధాత్మ శక్తి. అది ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి వీరబ్రహ్మం గారు
కాలంలో 900 డాక్టర్స్ ఆయన ఎదిరించాడంటే ఆమేన్. దేవుని ఆత్మే. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ మ్యాన్ అయితే ఎదిరించలేడు. ఆమేన్. 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 బియాండ్ ద మ్యాన్. ఆమేన్. అతను మనిషి కంటే ఇంకొక వ్యక్తిగా మారితేనే తప్ప ఆమేన్. ఏ సిద్ధాంతాన్ని అతను ఏం చేయలేడు. ఆమేన్. 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 ఈ రోజున వధువైన నీవు కూడా ఎదిరించాలంటే అపవాది యొక్క తంత్రం, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మ్యాజిక్ ట్రిక్ వాడు పన్నాగు పన్ని వలవేసి కొడతాడనమాట. ఆమేన్. కనుక వధువు అనేది బలవంతురాలై ఉండాలా. ఆమేన్. ఓ ఆమేన్. ఆమేన్. సంఘం అనేది ఒక విశ్వాసం ఎట్టుండాలి. ఇప్పుడు ఆమేన్. శక్తిని కలిగి ఉండాలా. ఆమేన్. అది భూ సంబంధమైన ఈ శరీరంలో భూ సంబంధమైన ఆహారం ద్వారా ఈ శక్తి రాదే రాదు. ఆమేన్. ఆయన తింటేనే, ఆమేన్. ఆయనను తింటేనే ఆమేన్. దీనిని తినువాడు నిత్యము బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు యొక్క శక్తి గాని క్రీస్తు యొక్క ఆత్మ గాని నీలోనికి ఉంటే ఆమేన్. నువ్వు బలవంతుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్న దావీదు ఆమేన్. ఆ పెద్ద గొలియాతుని ఆమేన్. ఎలా కొట్టగలిగాడు? ఆమేన్. విత్ ద పవర్ ఆఫ్ మైటీ గాడ్. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్న మనిషికి అంత శక్తి ఎక్కడ వచ్చింది? పరిశుద్ధాత్మ యెహోవా. ఆమేన్. ఈ చిన్న సంఘానికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆయన ఆత్మే. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఆమేన్. ఎందుకంటే తన వధువునైనా కలుసుకుంటా ఉన్నాడు. ఆమేన్. అది ఎక్కడుందో అక్కడ తిరుగుతా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. తన సాక్ష్యం అంటే ఎవరిలో అయితే తన యొక్క ఆత్మను సాక్ష్యంగా పెడతాడో, ఇప్పుడు ఆత్మ కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఏముంటది? బలము. ప్రభు తోడై ఉంటాడు. ఆమేన్. నీలో దేవుని ఆత్మ లేకపోతే ప్రభు తోడై ఉంటాడని నేను చెప్పలేను. దెయ్యంగా తోడై ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు తోడై ఉంటారు? దేవుని ఆత్మే. అప్పుడు ఆయన గారు తోడై ఉంటే ఏం చేస్తాడు? ఇక అని నా నువ్వు వాడు పనులు చేయించుకుంటాడు. Yes. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధ దేవుని పని కార్యం. చేయి. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. యోహాను ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. కనుక ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా దేవుని పనులు. దేవుని ఆయన తోడై ఉన్నారు. ఆమేన్. 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 24 గంటలు ఆరులో బాయిలు వాయిల్ చేసిన దేవుడు తోడే ఉన్నాడు. అది ఇప్పుడు ఏ శరీరం అయి ఉంది? మహిమ శరీరం. ఎందుకంటే కుమారుని యొక్క ఆత్మ ఆమేన్. మన హృదయాల్లోనికి రావడాన్ని బట్టి మనం దేవుని కుమారులము అవుతున్నాం. ఆమేన్. ఆ కారణము చేతనే అబ్బా తండ్రి. తండ్రి లేక నాయనా అని మొరపెట్టు. మొరపెట్టు కుమారుని యొక్క ఆత్మ. దేవుని నీ ఆత్మ కాదది. నువ్వైతే బూతులతో మొదలెడతావు, ఇక చిరాకుతో మొదలెడతావు, కోపంతో మొదలెడతావు, ఆయన ఇది ఇది ఏదో చేశారని మొదలెడతావు. కానీ ఆయనతో అయితే ప్రేమతో మొదలెడతావు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడుగా, ఆమేన్. దేవుడు కృప అయి ఉన్నాడుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు యోహానుడు ఏముంది? ఇప్పుడు దైవికమైన కృప ఆమేన్. ఉంది. కనుక కృప ఇప్పుడు దాని స్థానాన్ని తీసుకుంటాం. ఆమేన్. 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 ఇప్పుడు యోహాను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత పద్మ. పద్మాసు అనేటువంటి దీపంలో పడేశారు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు చదవగలిగితే, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను ఆహా పాలివాడునైనా ఇప్పుడు యోహాను ఇప్పుడు మనకంటే గొప్పోడా? కాదు. మనకంటే ఉన్నతమైన స్థితిలో కానీ ఉన్నాడా? లేడు. అమృతం గారు ఉన్నాడా? లేడు. ఏ యోహాన్ రా ఏమనుకున్నారు? పక్కెళ్ళక్కడ ఏమన్నాడు? మీతోను మీ సహోదరుడను. ముందేమన్నాడు? మీ సహోదరుడను అంటే మీ సహోదరుడు అంటే ఇప్పుడు ఆ వర్తమానం ఆ ప్రకటన గ్రంథం ఎవరికి రాస్తున్నాడు? సహోదరులకు సంఘానికి 7 churches, ఆమేన్. 7 సంఘ కాలాలకు రాస్తున్నాడు. ఆమేన్. ఆ 7 సంఘ కాలాలలో ఉన్న పరిశుద్ధుల కొరకు రాయబడిన పత్రిక ఆమేన్. ప్రకటన అది. ఆమేన్.
అవునా? ఆమేన్. అంటే ఇప్పుడు 7 సంఘ కాలాలలో ఎవరున్నారు ఇప్పుడు? వధు. ద సేమ్ స్పిరిట్. ఆమేన్. ఆమేన్. యోహానులో ఏ ఆత్మ అయితే ఉందో ఆమేన్. 7 సంఘ కాలంలో కూడా అదే ఆత్మ ఉంది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, ప్రతి కాలములో ఉన్న పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహానులో ఉన్న ఆత్మ ఇప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? 7 సంఘాలు. 7 చర్చ్ ఏజెస్ లోకి వస్తుంది. ఆమేన్. 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 అంటే ఇప్పుడు ఆ మొదటి సంఘ కాలం యొక్క వర్తమానికుడు ఆమేన్. పౌలు. ఆమేన్. పౌలు యొక్క బాధ పరిశుద్ధాత్మ. ఆమేన్. 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 ఏ నామములో బాప్తిజం? పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి ఏమి ఇచ్చాడు ఆయన? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని. ఆమేన్. ఆయన ఏముందుకున్నాడు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అది పరిశుద్ధాత్మతో కూడిన సంఘం. ఆమేన్. అంటే దేవునిని కలిగిన సంఘం అయ్యింది. ఆమేన్. ఇప్పుడు వారు మనతో కూడా భాగమే. ఆమేన్. ఈ వధువులో వారికి మొదటి స్థానం ఉంది అక్కడ. ఆమేన్. మరి హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసు సంఘ కాలము మొదటి సంఘ కాలము. ఆమేన్. ఆ కాలం యొక్క పరిశుద్ధులు ఉన్నారా లేదా? ఆమేన్. పరిశుద్ధులు అంటే అదే పరిశుద్ధాత్మతో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ 7వ సంఘ కాలం అంటే ఆమేన్. ఇంకొక పరిశుద్ధాత్మ కాదు, ఆమేన్. ఆ పరిశుద్ధాత్మే. ఆమేన్. ఆ ఎఫెసులో ఉన్న అదే పరిశుద్ధాత్మ. ఆమేన్. ఈ లవదోకిలో కూడా అదే ఆత్మ. ఆమేన్. ఈ ఆత్మే యోహానులో ఉన్న ఆత్మ. ఆమేన్. ఆ యోహానులో ఉన్న ఆత్మే ఇప్పుడు యేసు పిలిచిన పండితుల్లో ఉన్న ఆత్మ. ఆమేన్. యేసు పండితుల శిష్యులో ఉన్న ఆత్మయే. ఆమేన్. 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 బాప్తిజం ఇచ్చే యోహానులో ఉన్న ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎవరంటే ఆయనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దీనికి మీరు సాక్ష్యాన్ని ప్రభు చెప్పలేదా? హల్లెలూయా. హల్లెలూయా. వాక్యపు వ్యతిరేకమైన కార్యాలను వాక్యపు సంఘం ఎన్నడూ సహించదు. ఆమేన్. ఆమేన్. లోరి ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. గ్రహించగలుగుతుందా? ఆమేన్. విషయం అర్థమవుతుందా? యోహాను ఇప్పుడు మనతో పాటు ఆయన ఏమై ఉన్నాడు? ఫెలో బ్రదర్, ఆమేన్. మనలో ఒక సహోదరుడు. ఆమేన్. అందుకే నీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమ. యేసును బట్టి, ఆమేన్, ఆమేన్. దాన్ని బట్టి దీన్ని బట్టి దాన్ని బట్టి వచ్చే శ్రమం కాదు. యేసును బట్టి. ఒకడంటాడు, ఆడమ్మో చంపేశాడయ్యా, అన్నాశను గాను అట్లా నిరిపను. ఆడి వల్ల ఏమొచ్చింది? వీరికి శ్రమ వచ్చింది. వాడి వల్ల దేని వల్ల శ్రమ వస్తే పరలోకంలో నీకేమి బహుమానాలు లేవు. యేసును బట్టి. కానీ యేసు క్రీస్తు నామాన్ని బట్టి, హల్లెలూయా. ఆమేన్. యేసు యొక్క ఆత్మను బట్టి ఆమేన్. నీవు గాని శ్రమ పడితే, ఆమేన్. పడగలిగితే ఆమేన్. వారికి దక్కిన బహుమానమే ఆమేన్. మనకి కూడా దక్కుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి పౌలు తన సాక్ష్యం ఇస్తున్నాడు పత్రికలో. ఎక్కడంటే తిమోతి రాసిన పత్రికలో బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 4:7 నుండి మంచి పోరాటము పోరాడితిని. 196వ పేజీ. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని. నా పరుగు కడముట్టించి అంటే తిని. నా ప్రయాసను కడముట్టించి తిని. విశ్వాసము కాపాడుకొంటిని. ఆమేన్. ఆమేన్. ఇటు బోధ చేస్తూ విశ్వాసమును కాపాడు, విశ్వాసాన్ని బట్టి. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ఇక నువ్వు విశ్వాసంగా ఉంటూ నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. మనం ఏదేదో చేస్తూ ఉన్నత పోగొట్టుకున్నాం అనుకోండి, వచ్చినప్పుడు కనుక్కోవటానికి ఏమో కనపడదు. లో ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా ఏంటి? మన విశ్వాసం కాపాడు. ముందు నువ్వు విశ్వాసమైన సంగతి మర్చిపోమాక. నువ్వు ఏమని చేయి, నీ విశ్వాసాన్ని పీక్కి నింపేటట్టు ప్రవర్తించమాక. దెయ్యాలు ఎప్పుడు రౌండ్ అప్ అవుతాయి దేనికి? నీ నీతి వస్త్రాన్ని లాగేయడానికి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. నీతిమంతుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు వధువు దేన్ని ధరించుకుంటుంది? క్రీస్తు. క్రీస్తుని. ఆమేన్. ప్రకటన 21లో ఏం మాట్లాడుతున్నాడు? ఆ వధువు పరిశుద్ధుల నీతి క్రియలను ఆమె ధరించుకుంటుందట. ఆమేన్. మరి ఆ పరిశుద్ధుల యొక్క ఆ జీవితాన్ని అంటే సాక్ష్యం. ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే ఆ సాక్ష్యంలో ఎవరో ఒకరి సాక్ష్యం ఉండకూడదు. ఆమేన్. ఎవరి సాక్ష్యం వారిదే. ఆమేన్. నా సాక్ష్యం ఆనందలాగా ఉండకూడదు. నీ సాక్ష్యం ఇది ఈ అమ్మాయిలాగా ఉండకూడదు. ఈ అమ్మాయి సాక్ష్యం పాస్టమ్గా లాగా ఉండకూడదు. పాస్టర్ గారి సాక్ష్యం ఆయనగా ఆయన ఎవరంటే ఫిలిప్ గారు లాగా ఉండకూడదు. ఎవరిలాగా ఉండకూడదు. నీ సాక్ష్యము ప్రత్యేకముగా నిన్ను పిలిచిన వానికి సరిపోవాలి. ఆమేన్. నీవు నీ సాక్ష్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటున్నాడు, నేను ఇంత శ్రమ పడినా, ఇంత కష్టపడినా, ఇంత పరుగులు పెట్టినా ఎవరి కోసం అంటే నా కోసం కాదు, క్రీస్తు కోసం. ఆమేన్. 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 పౌలు గారు కనీసం సంఘం మీద ఆధారపడకుండా ఎవరైనా ఏమని అంటాడేమో అని భయంతో అంట తానే పని చేసుకుని బతికాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయంలో చాలా బాధపడతారు. తెలుసా మీకు ఆ సంగతి? గలతీయులకు రాసిన పత్రిక సెకండ్ కొరింథీయులు 2వ కొరింథీయుల పత్రిక 12:13 పేజీ నంబర్ 166. 12:13 నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయములో తప్ప. లేదా చదవేటి? మరి ఏ విషయములలో? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13 నేను మీకు భారముగా నేను ఉండకపోతున్నాను. మీకు భారముగా ఉండకపోతున్నాను విషయములో తప్ప. మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. ఆమేన్. ఆమేన్. అంటే ఒక సేవకుడు తనకు తానుగా పని చేసుకుని బతకూడదు. తోషత్తమ్మి గారు కూడా మొన్నటిదాకా ఏం చేశాడు? మీ మీద ఆధారపడకోకుండా స్కూల్లో పనిచేస్తూ, బాటా షాపులో పనిచేస్తూ, మెడికల్ షాపులో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ సంఘానికి వాక్యం చెప్పుకుండా పోయాడు. ఎందుకని? సంఘము ఆయనను పోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు మానేశాడంటే సంఘమే అతను పోషించగలిగిన సామర్థ్యంలో అక్కడ 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా కాదు, వాక్యమే పని చేస్తుంది. అది ఎంత మంది అని కాదు, వాక్యము తన స్థానాన్ని తీసుకుంది. సేవకుని బలపరుస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇక నేను మీ అందరికి పూర్తిగా శక్తిని ఇవ్వడానికి పరుగులు పెడుతున్నాను. పౌలు చెప్తున్నారు, నేను ఆ విషయంలో తప్ప నన్ను క్షమించండి అంటున్నాడు. అవునా? నిజమేనా? పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను చేసిన ఈ అన్యాయమునకు క్షమించండి బాబా. సంఘం నిజంగా సంఘం మారితే ఆ బోధను బట్టి ఆ బోధకు ముందుకు వెళ్ళిపోతారు. బోధ వెళ్ళదంటే అర్థం వెళ్ళి బోధకున్న వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇంకా అది అలాగా క్రీస్తు ఎదురు వెళ్ళిపోతారు. నేను ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీకు అన్యాయం నేను చేయలేదు. మన ఇతర సంఘాలలో ఏ విషయంలో తక్కువ అయ్యారు చెప్పండి అన్నారు. అంటే పౌలు గారి సంఘంలో వేరే సంఘాలు లేవా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. అప్పటికే ఇప్పటికి ఎట్ట ఉన్నాయో అప్పుడు కూడా ఉన్నాయి. కానీ సంఘం మాత్రం ఒకటే. అంటే వాక్యంతో వెళ్ళే సంఘమే పరిశుద్ధాత్మ సంఘం. పౌలు అక్కడ మాట్లాడుతున్నారు. ఇదిగో
ఈ మూడవసారి మీ యొద్దకు చాలు నేను చేసిన ఈ తిమోతి రాసిన పత్రిక నా విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అంటే అక్కడ అర్థం ఏంటి? పౌలు తన పని చేసుకుంటూ తన విశ్వాసాన్ని ఆయన పాడు చేసుకున్నాడా? కాపాడుకున్నాడు. ఆ విశ్వాసమే తన సంఘాన్ని ఇప్పుడు ఏం చేసింది? క్లియర్? ఆమేన్. అంటే నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే నీవు ఏ పని చేసుకుంటూ ముందు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అది లేకుండా నువ్వేం చేయలేవుగా. ఎందుకంటే విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టం సాధ్యముగా. ఇప్పుడు ఈ విశ్వాసం భ్రష్టులుగా మార్చడానికి వచ్చిందే యెజబెలు మతం, స్త్రీ పెత్తనం, స్త్రీ ద డామినింగ్ ఆఫ్ ద ఉమన్. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? ఈ తూజారా సంఘ కాలం యొక్క వర్తమానం నుండి ప్రవక్త చెప్పిన మాటలను కొంచెం తీసుకుని మనం వాక్యంలో ముందుకు వెళ్దాం. పురుషునికి స్త్రీ విధేయురాలు కావాలనని బైబిల్ పలుకుతున్నది. అంత మాత్రాన ఆమె కాలి క్రింద తివాచిగా చేయబడినదని అన్న వాదన తప్పు. ఎందుకనగా పురుషుడు ఎన్నడను స్త్రీని ఆ విధంగా చూడడు. నిజంగా ప్రేమించే భర్త తన భార్యను డోర్ మ్యాట్గా దోతాడా? కాళ్ళు దుడుచుకుని పట్టాలాగా మారుతాడా? పట్ట మార్చేవాడు అందులో ఆడేవాడు మరి ఎందుకనగా పురుషుడు ఎన్నడను స్త్రీని ఆ విధంగా చూడడు. పురుషుడే శిరస్సు. శిరస్సు ఎవరు? ఇంటికి శిరస్సు ఎవరు? ఆ శిరస్సును కాలదన్నిన స్త్రీ. పురుషుడే శిరస్సు. ఆ శిరస్సును అంటే పురుషుడైనటువంటి ఆ గృహ యజమానుడైనటువంటి ఆ శిరస్సును కాలదన్నిన స్త్రీ దైవ వాక్యమునకు వ్యతిరేకి. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు నేనే ఉన్నానండి, మా ఇంటికి నేనే శిరస్సు. ముందు పాస్టర్ గారి తర్వాత ముందు నేను ఒక ఇంటికి యజమానుని కదా. సబార్డినేట్ ఎవరు ఇప్పుడు? మా ఆవిడ గారు. తర్వాత పాస్టర్ గారు చూద్దాం. పాస్టమ్మ గారు ఈ శిరస్సును కాలదన్నితే అంటే లెక్కలేని తనంగా తీసింది అనుకో, బోర్డు నువ్వేంట్రా, నువ్వు పని ఏంటి, నువ్వేం మాట్లాడితే వేసేస్తాను మూసుకో కూర్చోరా యాదగిరి పని అనుకో. దానిని కాలదనడం అండి, లెక్కలేని తనంతో దొకటం. ఇప్పుడు అలాంటి స్త్రీ అంతా దైవ వాక్యమునకు వ్యతిరేకి. ఇక ఆ వాక్యాన్ని నమ్మట్లా. వాక్యాన్ని నమ్మితే వాక్యం చెబుతుంది నీ పురుషుడికి లోబడి ఉండాలి. ఇప్పుడు సంఘము కూడా, సంఘానికి శిరస్సు పాస్టర్ గారు కదా. పాస్టర్ గారికి సంఘము లెక్కలేంటాను కాదనటం ఇప్పుడు దైవ వాక్యానికి వ్యతిరేక అనమాట. ప్రవక్తల ఆత్మలు సంఘానికి కాపరే ప్రవక్త. ఈ ఆత్మలన్నీ ఆ ప్రవక్త యొక్క లోబడి ఉండాలి. అలా కానీ లేకపోతే వీఆర్ అవుట్ ఆఫ్, వీఆర్ ఇన్ ఎ డేంజర్, గొప్ప అపాయంలో ఉన్నాం. ఆమేన్. స్త్రీకి అధికారాన్ని అప్పగించిన పురుషుడు కూడా అంతే. నా నాడవలేనండా, మీరే కానీ చెప్పారా పాస్టర్ గారు ఇంకోటికి వాక్యం చెప్పమాత్రం ఎందుకు? సంఘాన్ని నడిపించే నాయకత్వం పాస్టర్ గారిదా లేక ఇంకొకటిదా? పాస్టర్ గారు ఇప్పుడు యాదవలేక ఇంకొకటి చేతికి అప్పగించాడు అనుకోండి, అర్థం ఏంటంట?
ఇది అంతే అన్నాడుగా. ఆమేన్. స్త్రీకి అధికారాన్ని అప్పగించిన పురుషుడు కూడా అంతే. అందుకే స్త్రీ పురుషుని దుస్తులు వేసుకొనరాదు. ఇది 2 వారాలు బట్టి టాపిక్ మనకి ఏంటండి? స్త్రీ పురుషుని బట్టలు వేసుకోకూడదు. యెహోవాకు హేయమని రాయబడింది. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22 అధ్యాయము 5వ వచనము ఏమనుందంటే ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 22-25 వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష పురుషుని వేషము వేసుకొనరాదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. ఇదే ప్రవక్త ఎక్కడి నుంచో చెప్పట్లా. బైబిలే ప్రవక్త ఎక్కడి నుంచి చెప్పాడు? ఎన్ని అబద్ధాలు ఎవరు చెప్పింది? ఆయన వాక్యం అయ్యిందా? ఆమేన్. ప్రవక్త అంటేనే వాక్యం. ఆమేన్. వాక్యంలో లేనివి చెప్పేవాడు అబద్ధ ప్రవక్త. ఆమేన్. అది యజబేలు. దానికి రుజువులు ఉండవు, దానికి సాక్ష్యాలు ఉండవు. ఎవడైనా ఎక్కడ ప్రార్థన చేసి అల్లుడు కన్ఫ్యూజ్ చేసేది కదా. ఇది ఎట్లుంటదంటే దేవుడు చూడడానికి వీళ్ళు వెళ్తే చూసేటానికి దోపేసేస్తారు. అయిపోయింది ఈడ పొగలో పాపం లైన్ ఎప్పుడు నిలబడ్డాడు? నీళ్ళు పాపం పొగం చూసి వచ్చాడు. కానీ ఏం చూడాలని వెళ్ళాడంటే ఇవాళ కూడా నిజ సత్యం ఏంటా అని తెలుసుకునే లోపల ఏం చేస్తున్నారంటే ఏంటది? ప్రార్థన స్తోత్రం అల్లుడు ఇంకెక్కడ తెలుసుకుంటాడు? తెలుసుకోవాలంటే ప్రార్థన కాదు, వాక్యం. నువ్వు పరలోకానికి ప్రార్థన ద్వారాల్లో వాక్యం అయితే అంత. కనుక ఆ వాక్యపధికారాన్ని ఒక సంఘము స్త్రీ పురుషుడికి పురుషుడు స్త్రీకి ఇవ్వకూడదు. అలాగే సంఘ కాపరి పురుషుడు కనుక సంఘానికి అప్పగించుకోడు. అది అంతే. స్త్రీ పురుషుని వేషము వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరించకూడదు. అలాగు చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు ఆమేన్. ఇలాగు చేయి వారందరికి చేయి వారందరూ మన దేవుడైన యేసుక్రీస్తుకి. ఎందుకంటే పాత నిబంధనలు యెహోవాయే. హలో హల్లెలూయా. వాక్యమేనా? ఆమేన్. ఇప్పుడు వర్తమాన వాక్యమేనా? ఆమేన్. అది వాక్యం అయితే అది పరిశుద్ధాత్మ అయితే, ఇది వాక్యం అయితే ఇది పరిశుద్ధాత్మ అయితే. ఆమేన్. అది నీ కాలం యొక్క వర్తమానమే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నమ్మండి. నమ్మలేకపోతే నమ్మాల్సిందే మళ్ళా. ఆమేన్. ఇంకా నమ్మలేకపోతే ఇంకా నమ్మాల్సిందే. చిట్ట చివరికి నువ్వు నమ్మాల్సిందే. ఆమేన్. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. బడి మాటలు పడిపోతే ఎట్టగా? ఇవాళ షాప్ దగ్గరికి ఒక ఆయన గారు ముసలాయన సైకిల్ వేసుకుని వచ్చారు. నేను అప్పుడే కూర్చున్నాను. వచ్చి జీన్ ప్యాంట్లో ఉంది అని నన్ను అడిగారు. అప్పుడు వరకు అర్థం కాలేదు. ఆయన గారు కాదు, ఆవిడ గారని. అమ్మాయి మొత్తం జల్లేదేం లేదు, మొత్తం మగోళ్ళలాగా క్రాఫ్ ఏం చేసింది. ఇప్పుడు మనం పర్వాన్ని గీసేసేసి గీతనాలు చేసావా? ఆ మోడల్ గీసేసిందంటే చక్కగా షర్ట్ వేసుకుంది, ప్యాంట్ వేసుకుంది. అలా సైకిల్ ఎక్కి షాప్లోకి వచ్చే వరకు కూడా అర్థం కాలా అమ్మాయి అని. పూర్తి వేషధారణ అబ్బాయి, అప్ టు బాటమ్ అంతా కూడా అబ్బాయి. ఇప్పుడు ఎవరు దేవుని హేయం? వెంటనే మనకేం గుర్తుకొచ్చింది? తుయితాయిరా.
హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమేనా? ఆమేన్. అంటే ఇప్పుడు ప్రవక్త అంటాడు అలాంటి వారి యొక్క ఆత్మలో ఏదో తేడా ఉందంటాడు. ఆమేన్. పుట్టుక అమ్మాయే, బట్ ద బిహేవియర్ ఆఫ్ ద స్పిరిట్ తేడా. ఫెమినిస్ట్ జెండర్లో ఉండి మ్యాస్కులిన్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే మగ లక్షణాలను ఆమె కలిగి ఉంది. ఆమేన్. కొంతమంది మగ లక్షణాలతో పుట్టి ఆడవాళ్ళతో ఉంటారు. వాళ్ళందరూ ఆడవాళ్ళగా ఉండాలనుకుంటారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆమేన్. వీళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోకూడదు, వాళ్ళ బట్టలు వీళ్ళు వేసుకోకూడదు. ఇప్పుడు అన్ని బట్టలన్నీ ఎవరు వేసుకుంటున్నారా? అలాగే వాళ్ళు వీళ్ళు కలిపేసుకుంటున్నారా? హల్లెలూయా. ఈ రకమైన రకం అసలు. దేవునికి బికాస్ వీఆర్ ఇన్ ఎండ్ టైం. ఆమేన్. మనం ఇప్పుడు అంత్య దినముల్లో జీవిస్తున్నాం. ఆమేన్. ఇంకా గుడ్లు పెద్ద చేసుకుని చూడాలా, అంతేగాని కళ్ళు మూసుకుపోయినట్టు ఉండకూడదు. ఇవాళ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? మాయ అంటే రెగ్యులారిటీ అయిపోవటాన్ని బట్టి, ప్రతిదినం అనుదిన చర్య అయిపోవటాన్ని బట్టి అలవాటు చేసేస్తుంది దెయ్యం. కానీ వాక్యం అయితే వేరు చేస్తుంది అక్క. తస్మాత్ జాగ్రత్త. ఆమేన్. వాడెవరో కాదు, నువ్వు జాగ్రత్త ముందు. ఆమేన్. ఎందుకంటే అట్లాంటి వారితో కలిసి తిరిగితే ఇప్పుడు నీ ఆత్మ కూడా వారి ఆత్మలుగా ఆమేన్. హల్లెలూయా. అంత జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. స్త్రీకి అధికారాన్ని అప్పగించిన పురుషుడు కూడా అంతే. అందుకే స్త్రీ పురుషుని దుస్తులు వేసుకొనరాదు, జుట్టు కత్తిరించుకొనరాదు. ఇంత కదండి కట్ చేసింది. కట్ చేసామంటే అర్థం ఏంటంటే జుట్టు కత్తిరించుకోమని చెప్పింది మగవాళ్ళకే కానీ ఆడవాళ్ళు కాదు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ సంగతి ఇంటికి చదువుకోండి. ఇప్పుడు వద్దులే. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వీటి గురించి రాయబడింది. ఆమె ఆమేన్. కనుక కత్తిరి వేసావంటే నువ్వెవరివి? ఆడల్ల మగవాళ్ళు అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. జుట్టు ఇంత కట్ చేసినా, అంత కట్ చేసినా, అంత కట్ చేసినా అది పురుషుడిది. జుట్టు కత్తిరించుకోమని ఒక శాసనం ఉంది. అది పురుషుడు. అది పురుషుడికి మాత్రమే చెందింది కదా. ఆమేన్. మరి ఇప్పుడు నీవు కట్ చేస్తే ఆయనలా చేస్తా పురుషుడు. పురుషుడు. ఇప్పుడు ఏం పరిస్థితి అయితే దేవునికి ఇష్టడువా హేయుడివా? అంటే ఇప్పుడు అన్నిడైపోతున్నాడు ఈ కార్యాన్ని బట్టి. వాళ్ళు అన్నిడైపోతున్నారు ఆ కార్యాలను బట్టి. అవి చేయించడానికి వాళ్ళ సంఘంలోకి యెజబెల్ ఆత్మ వచ్చింది. యెజబెల్ ప్రవక్తిని ఇప్పుడు దాని దగ్గర కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. 450. ఇవాళ అవే సంఘ శాఖలు. ఆమేన్. చుట్టుకత్త వేసుకున్నావా? కేయమ్మా నువ్వు స్టైల్ తల్లి అత్తగారి దగ్గరుంటే ఏపిస్తాడు అవసరం అయితే. ఆమేన్. అంటే ఇప్పుడు సంఘము సంఘ నాయకులు కూడా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ 450. హేయుడు అంటే దేవునికి అన్యుడు. ఆమేన్. దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయవారులారా. ఆమేన్. నాకు తెలియదు మీరు మీరా? అదేంటి ప్రభువా నేను చెప్పిన నువ్వు చేయలా కనుక నువ్వు నా సంబంధివి కాదు. నేను ఎరుగను. అసలు నువ్వెవరో నాకు తెలియదు. నేను ఎరగను నిన్ను. నేను ఎరగాలంటే నీలో నా ఆత్మ ఉండాలి. ఆమేన్. ఆమేన్. నా ఆత్మ ఉంటే నువ్వు ఒక సాక్ష్యాన్ని కలుగుంటావు. ఆమేన్. నువ్వు ఆ సాక్ష్యాన్ని బట్టి నువ్వు దేనికైనా పోరగెడతావు. ఆమేన్. అవసరమైతే ప్రాణాన్ని కూడా పెట్టగలుగుతావు. ఆమేన్. అవసరమైతే ఆ ప్రాణాన్ని నేను దక్కించగలుగుతా. ఆమేన్. నువ్వు అలాంటి కార్యాలయం చేయలేదు. నువ్వే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేపించావు. తెలియదు కదా
హల్లెలూయా. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా? ఆమేన్. జాగ్రత్తగా ఉంటారా? ఆమేన్. వర్తమానం ఏడు వర్తమానం ఇదే వర్తమానం తాడ తీసేస్తారు. పైకి చెప్పురు వర్తమానం త్యాగ తిరుగుతున్నాం మనం. అదే ఫ్యాషన్ అయిపోయింది. ఏం చెప్తుంది తిరగడం? వర్తమానం. వర్తమానం అంటే ఇదేనండి. ఆమేన్. వాక్యానుసారముగా జీవించడమే వర్తమానం. ఆమేన్. వాక్యానుసారంగా జీవించకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ మెసేజ్. ఆమేన్. నువ్వు దేవుడు పైన అవ్వచ్చేక. ఈ 5-fold మినిస్ట్రీలో నువ్వు దేవుడు పైన అవ్వచ్చు, కానీ దాని ప్రకారం ఉండాలి. వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. ఆమేన్. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. సంతోషంగా ఉందా? ఆమేన్. ఏం సంతోషం అంటే ఈ కరోనా దెబ్బకి ఏదో మసాలా లేదు నూనె వేసుకోవాలంట. పొద్దున్న ఒక నూనె ఇదే అంటే అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర. మాకు ఇవ్వాలా అట్లా కాదు కానీ కొంచెం వర్తమానం కావాలా? మరియమ్మ వర్తమానం కావాలా? అయితే నిజమేనా? అయితే ఎల్లుల్లిపాయ పొద్దున్నే రసం తీసుకుని మింగేసి, అల్లం కొంచెం 4 మొక్కలు తీసుకుని మింగేసే వర్తమానం వచ్చేది. అంటే అర్థం ఏంటంటే అంత ఘాటు. ఆ, ఎవరికి ఘాటు ఇది? దాని ప్రకారం లేదు వాళ్ళు. లేనోడికి ఘాటు. ఆమేన్. దాని ప్రకారం ఉన్నవాడికి దానికి ఎందుకు ఘాటు? శక్తి. అమ్మా దేవుని స్తోత్రం. ఆమేన్. ఇది కావాలిరా Yes, బాబా. ఆమేన్. దీనికోసమేనా బాబు మేము వచ్చిందా? అవును. దీనికోసం ఏమైనా పగొట్టుకున్నా పర్వాలేదు. ఆమేన్. దీనికోసం పాడాలి సైతము. ఆమేన్. Glory. హల్లెలూయా. ఇది చేయలేనోడు వేస్ట్. ఆమేన్. మరి దేని చేయడానికి నువ్వు వచ్చింది మరి అప్పుడు? లోకం కాదు. కొత్త దాన్ని తీసుకొస్తాక మాకు అక్కర్లే కొత్త ఉన్న పాతది ఒకటి చేయలేకపోతున్నాం. కొత్త వాటిని మేమే యాడ్ చేస్తాం. కొత్త బ్యాచ్ వేరే ఉంటే చూసుకోవాలి. ఆ విధంగా చేస్తున్న స్త్రీలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారని చెప్పుచున్నారు. వేదిక మీదకెక్కిన స్త్రీ కూడా దేవుని మాటను ఉల్లంఘించినదని మర్చిపోకండి. ఎవరంట? వేదిక అంటే పుల్పిట్. ప్రసంగ వేదిక మీదకి వచ్చి నిలబడినటువంటి స్త్రీ దేవుని మాటను ఉల్లంఘించడం అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అది మర్చిపోకండి. ఆధిక్యతను పొందకోరు స్త్రీ క్రీస్తు విరోధ ఆత్మను కలిగి ఉన్నది. హల్లెలూయా. పెత్తనం కావాలి, పెత్తనం నేనే చూడాలి, నాకే కావాలి, నా మాటే వినాలని ఎవరైతే అంటారో వాళ్ళు క్రీస్తు విరోధి. వారు క్రీస్తు విరోధి అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది రోమన్ కాథలిక్ సంఘ బీజం. ఆ క్యారెక్టర్ ఎవరంట? రోమన్ క్యాథలిక్. ఎందుకంటే వాళ్ళు అంటారు సంఘం చెప్పింది వినాలి, సంఘం చెప్పింది అంటారు. సంఘం చెప్పింది కాదు, దేవుడు ఏం చెప్పారు ఆమేన్. హల్లెలూయా. మనం వినాలి. సంఘంలో ఏముంది? వాక్యం. అది శిరస్సు లేదు. అవును. శిరస్సు మాట్లాడదు కానీ అవయవాలు మాట్లాడితే మాట్లాడు. అవయవానికి దెబ్బ తగిలినా మాట్లాడాల్సింది ఏంటంటే మనం ఏమన్నాం తెలుసా? కాదు, కన్ను మాట్లాడు, గుండె మాట్లాడు, కిడ్నీ మాట్లాడు, పేగులు మాట్లాడు, లివర్ మాట్లాడు. ఎందుకు మాట్లాడితే అది పంచాయతీ అంతే. ఆమేన్. ఏమైనా మాట్లాడాలంటే త్రూ హెడ్, ఆమేన్. శిరస్సు ద్వారానే. ఆమేన్. 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 క్రీస్తు ద్వారా తప్ప మధ్యాహ్నం. నువ్వు మాట్లాడేది ఇంకేమీ లేదు. అవును. నీ గురించి ఏదైనా సాక్ష్యం ఇచ్చేది ఆయనే. ఆమేన్. అందుకని అన్నాడు నీరు, రక్తము, రక్తము, ఆత్మ ఈ ముగ్గురు ఏకీభవించి నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఆమేన్. ఈ ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్స్ కాదు, ఇవే పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీటి బాప్తిస్మము, వాక్యము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆమేన్. ఈ మూడు ఏమవుతున్నవి? ఏకమై నీలో ఒకటవుతున్నవి. ఆమేన్. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే తప్ప. మనం అంటున్నాము నీటి బాప్తిస్మం తీసుకుంటే సాలిక శరాబుల గెలుగులు మన పాదాల క్రాంతమే కా మనమే వెళ్ళిపోతున్నాం పైకి కా. ఎవడే చెప్పింది?
నీటి బాప్తిజం అనేది జస్ట్ బోడి నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయేది, జస్ట్ మిస్ అయ్యేవరా రక్షించబడ్డావు అని జస్ట్ ఒక రుజువుకు మాత్రమే. ఇట్స్ సింబాలిక్. నువ్వు ఒక లోకస్తుడుగా కాక, ఒక అన్యుడుగా కాక, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అని రుజువు చేయడానికి నీటి బాప్తిజం. దీన్ని బట్టి పరలోకానికి పరలోకానికి పోవాలంటే వాక్యము ఉదక స్నానము చేత ఆచరించబడాలి. వర్తమానముతో నువ్వు ప్రతి దినము అంటు కట్టుబడుతూ ఉండాలి. మనలో ఉన్న ప్రతి అవయవాలు డ్యామేజ్ అయిపోయినాయి కదా, క్రీస్తు ఇప్పుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడంటే హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ దొంగల చేతిలో పడి ఎలాగైతే గాయపరచబడ్డాడో, ఈ రోజు మనం కూడా దయ్యం చేతిలో పడి పూర్తిగా ప్రాణం పరమప్రదను వదిలేసాడు. ఆడే ఎందుకు వదిలేసాడు తెలుసా? తీయక్కర్లేదు, ఇక ఆటోమేటిక్ గా ఆడే చస్తాడు. అంటే అంత బలహీనతలోకి తీసుకెళ్ళేసి ఏమే కానీ అది సావడానికి పట్ల ఆడు బతకడానికి పుట్టాడు. విశ్వాసి ఎన్నడూ చనిపోడు, ఎందుకంటే విశ్వాసంలో ఉండేది దేవుని జీవం, అతనిలో ఉన్నది క్రీస్తు జీవం. అతడు దేవుని విత్తనమై ఉన్నాడుగా. విత్తనాన్ని సాగాడు కనుక వాడు కొనుగుడుతో ఉన్నా సరే పక్కలేస్తున్నాడు. ఇంతలో మంచి సమరుడు వచ్చాడు. వచ్చాడా? ఆ కొనుగుడుతో వాడిని చూశాడు. ముందు పేనం పోయి తట్టుకుంది. పేనం పోవటానికి సిద్ధంగా ఉన్నాను కనుక ముందు పేనం నిలబెట్టాలంటే ముందు గాయాలు కట్టుకట్టాలి. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని నూనెని తీసుకుని ఆ గాయాల మీద పోశాడు. వెంటనే ఏమైపోయింది? ముందు అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగింది. ఏమే హల్లెలూయా. ఏం జరిగింది అంటే ప్రథమ చికిత్స. దీంతో హాస్పిటల్లో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం. నీటి బాప్తిజం అనేది ఏంటిది? ఫస్ట్ ఎయిడ్. అదొక ఇంటికే ఫస్ట్ ఎయిడ్ తో ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, ఈసారి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఏముండదు. ఎందుకని? నువ్వు ఉన్నదే మరణావస్థలో ఉన్నావు. ఫస్ట్ ఎయిడ్ చేసి కొంచెం అట్లా నిలబెట్టి ఎమర్జెన్సీ కేసు ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి కదా. ఒక అక్కడ పెద్ద డాక్టర్ గారు ఉంటాడు కదా, ఆయన చేతులు కదా నువ్వు పడాలి. డబ్బులు లాగేస్తానండి ఎంత బాబా ఇన్ని పెట్టుకుంటే ఫస్ట్ ఎయిడ్తోనే అందరూ తెలుస్తారు. ఏమని ఇటుది తీసుకొచ్చారమ్మా, ఇటుది తీసుకొచ్చారమ్మా, అది తీసుకెళ్ళి బతికాడు అమ్మా. అప్పుడు వాళ్ళందరూ అంటారు, మా మాట ఇనిసెత్తేనే కదా, మా మాట ఇనిసెత్తేనే కదా, ఫస్ట్ ఎయిడ్ చాలు ఫస్ట్ ఎయిడ్ చాలు అన్నాడు. మొత్తం ఫస్ట్ ఎయిడ్ అంటే అత్యవసర పరిస్థితి, జస్ట్ ప్రాణాలు నిలిపెట్టింది, జస్ట్ చికిత్స చేసేదంతే. సమరీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? పూటకోళవాని ఇంట్లో. ఇప్పుడు అతని గురించి శ్రద్ధ వహించి ఇక పోయే ప్రాణాన్ని నిలబెట్టి పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేసే బాధ్యత గృహ నిర్వాహకుడికి. ఆయన పేరే పాస్టర్ గారు. నువ్వు ఎడుదిరుగు ఏమైనా వెళ్ళి ముందు పాస్టర్ గారి చేతిలో ఉండాల్సిందే. పాస్టర్ గారు లేకోకుండా విశ్వాసికి మనుగడ అనేది లేదు. నీ సొంత ప్రయత్నాలు సొంత ఊహనే పనిచేయి. నిజంగా దేవుడు నిన్ను వధువుగా కలిగి ఉంటే నీకు ఒక సేవకుడిని తప్పక నియమిస్తాడు. ఆ సేవకుడి దగ్గర తప్పక నువ్వు ఎదగాల్సిందే, జీవించాల్సిందే. ఆ సమరయుడు అంటున్నాడు, ఇతనికి నేను 2 దినారాలు ఇస్తున్నాను. ఇవే ఎక్కువ. మరలా వస్తా, ఏమైనా నువ్వు ఖర్చు పెడితే నేను ఇచ్చి నీ కాకోకుండా ఇవాళ వరకు వీళ్ళు ఇచ్చినయే వాడుతున్నాం.
మనసు అంతా ఏం వాడుతున్నాం? ఆమేన్. అయ్యా అవ్వట్లా. హల్లెలూయా. అసలు ఇంకా దీన్నే వాడాల్సి వస్తుంది. ఆమేన్. ఆ 2 దినారాలు ఆమేన్. బైబిల్ కూడా. ఆమేన్. ద్రాక్ష రసము, నూనె. నూనె. హల్లెలూయా. ఇది నూనె. రాజాగ్రత్త. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, ఆమేన్. ఆమేన్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టరే. ఆమేన్. ఆమేన్. బైబిల్ ఏమైంది? పరిశుద్ధాత్మ. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నూనె. పరిశుద్ధాత్మ. ఈ కాలం యొక్క వర్తమాన పరిశుద్ధాత్మ. ఆమేన్. నూనె ఏంటిది? నూనె. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు రక్తము, ఆత్మ, రెండు కలిసి సంఘం. ఆమేన్. బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. ఎట్టా పడితే అట్టాగా మాట్లాడేది, ఎట్టా పడితే అట్లాగా చేయడానికి ఇది ఏమన్నా పెళ్ళా? 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి. దేశం గారి బతుకు పెట్టండి. ఇది నిత్య ప్రణాళిక, ఆమేన్. ఆమేన్. ఇది జీవ గ్రంథం. ఇది ఆమేన్. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వాడిని దయ్యము ఎంత మాత్రం ఏమీ చేయలేదంట. ఆమేన్. యేసు అంటున్నాడు, పాతాళ లోక ద్వారములన్నీ కూడా వచ్చినప్పటికీ ఆమేన్. నిలవలే. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకని స్త్రీ పెత్తనం అంటే సంఘం యొక్క పెత్తనం పాస్టర్ గారి మీద ఉండకూడదు. అందుకే ప్రవక్త అంటాడు, పాస్టర్ గారు సంఘం మాట ఎన్నడూ వినకూడదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తారు, అన్ని ఆధారపరంగానే చెప్తారు. కానీ వాక్యము ఎప్పుడు వాక్యానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆమేన్. కనుక నువ్వే వాక్యం దగ్గరికి రావాలి, ఆమేన్. నువ్వే వాక్యముగా మారాలి, ఆమేన్. నువ్వే ఒక రోజున వెళ్ళాల్సింది. ఆమేన్. నువ్వు వాక్యంగా మారితే ఎప్పుడు నీ దగ్గరికి రాగలుగుతావు. ఆమేన్. ఇన్ కేస్ నువ్వు వాక్యంగా మారలేకపోతే ఆయన నిన్నేం చేయలేదు. అందుకని మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. వదిలేయాలా. లేకపోతే రోడ్లు అంటే ఎవడు తిరుగుతున్నాడు? గర్జించి చెమ్మాలి. ఎవడు మింగుదునా? ఎవడు తిరుగుతారా? బాబా దొరికావా? ఎవరు లేడని కూర్చున్నాను. కూర్చో, నీకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు. అగ్గిపెట్టుందా? వీడి దగ్గర ఏముంది? సిగరెట్ ఉంది. వీడి దగ్గర ఏమి లేదు. ఇప్పుడు అగ్గిపెట్ట లేదు. ఆడి దగ్గర ఏముంది? అగ్గిపెట్ట. ఆడి దగ్గర ఏమి లేదు. సిగరెట్ లేదు. అందుకని కూర్చున్నా. సెట్ అయింది. వీడి ఎరిగెత్తాడు, ఆడి తర్వాత మృదులు పీక్కుంటారు. పొరుగు సావు ఎక్కిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యాన్ని ఎందుకు పీల్చట్లేదు అట్లాగా? వాక్యాన్ని ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారు అట్లాగా? హల్లెలూయా. ఆమేన్. ప్రముఖ కనుక ప్రేమ దేవుని యొక్క సంగమా, ఈ రాత్రి స్త్రీ పెత్తనం సంఘానికి చేటు. ఇంట్లో స్త్రీ పెత్తనం కుటుంబానికే చేటు. ఆమేన్. అట్లాగని నేను ఆడవాళ్ళ డామినేటింగ్ క్యారెక్టర్స్ నేనేమి డ్యామేజ్ చేయట్లా, లేక వాళ్ళను తక్కువగా చేయట్లా. నేను మాట్లాడేది వాక్యపు వ్యతిరేకపు స్త్రీలను గురించి. హల్లెలూయా. నేను పరిశుద్ధురాలైన స్త్రీల గురించి మాట్లాడటం. ఆమేన్. ఆమేన్. పౌలు ఏమంటున్నాడు? నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. బైబిల్ మూసేశారు కదా, వదిలేశాడు, ఇక అయిపోయింది ఇక అని అనుకోండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి ఆ, విశ్వాసమును కాపాడుకుంటే ఆ. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఉమ్, ఆ దినమందు నీతిగల జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఆ దినమందు, నీతిగల ఆమేన్. న్యాయాధిపతి ఏ దినమందు? ప్రభు దినమందు. ఆమేన్. మన స్టార్టింగ్ పాయింట్ అది కదా, ప్రభు దినం. గుర్తు పెట్టుకున్నారు అసలు ఏమైనా? ప్రభు దినము. మన అంశమే అక్కడ. ఆమేన్. ఆ దినమందు అంటే ప్రభు వచ్చినప్పుడు నీతిగల ఎవరైతే ఆ నీతిమంతుల కొరకు నీతి కలిగిన కార్యాలు చేశారో, ఆమేన్. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించారో, ఆమేన్. వాక్యం కొరకు ఒక సాక్ష్యంగా నిలబడ్డారో, నాలాంటి వాడికే కాదు ఆమేన్.
కేవలం పౌలుకే కాదు, పౌలు లాంటి వ్యక్తిత్వం ఇంకా ఎంతమందికి ఉన్నప్పటికీ ఆమేన్. వారందరికీ నీతి గల న్యాయాధిపతి ఆ, అది నాకును అది నాకును నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఈరోజు సంఘం ప్రత్యక్షత మీద ఉండాలా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏమిటి అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు ఏ ఏ ప్రత్యక్షత మీద అయితే ఉన్నాడో తన సంఘం కూడా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అంటే తను ఒక్కడికే కాదు, ఇప్పుడు తనలాగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ? 7 ఏంజల్స్, ఆమేన్. 7 దూతలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు 7 దూతలకు ఏముంది ఇక్కడ? ఒక మంచి సాక్ష్యం. ఆమేన్. దే హ్యావ్ ఎ రెవల్యూషన్. వారికంటూ ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటది? యేసుక్రీస్తు ఏంటో అంటే ఏంటో తెలిసిందా? ఆమేన్. యేసుక్రీస్తు అంటే ఏంటో నాకు తెలిసిన తర్వాత దాన్ని చెప్పలేక నేను ఉంటానా? అది ఇంకోడైతే ఏం చేస్తారు తెలుసా? దాచేసుకుని చెప్పైతే తెలిసిపోతుంది, మన వాళ్ళకే ఉంచుకోవాలి. ఏమైనా తెలిసింది? ఏం తెలియలేదా? మీరు తల్లి నిజ సేవకుడు తనకు దేవుడు ఏదైతే తన హృదయంలో పెడుతున్నాడో దాన్ని అంతటిని కూడా ఆమేన్. ఆ ప్రత్యక్షతను సంఘానికి ఇస్తే ఆమేన్. ఆ ప్రత్యక్షత నీకు కాదు, సంఘం కట్టబడాలిగా. ఆమేన్. కనుక ఆ పాస్టర్ గారికి ఆ దైవత్వం ఇచ్చినప్పుడు ఆ దైవత్వాన్ని సంఘానికి ఎత్తే సంఘం కూడా ఏమవుతుంది? అదే ప్రత్యక్షత. దైవత్వంలోకి వస్తుంది, ఆమేన్. లేకపోతే దెయ్యత్వంలో ఉంటుంది. ఆమేన్. 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 ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. నా ఒక్కడికే కాదు, సంఘం అందరికీ. నాలాగా ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీతి కలిగిన న్యాయాధిపతిని దేవుడు ఆమేన్. ఆ దినవంతు బహుమానం ఇస్తాడంట. ఆమేన్. లోరి హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఇప్పుడు యోహాను ఏమంటున్నాడు? మీతో నేను సహోదరులను, మీతో పాటు సహదాసుని అని కూడా చెప్తున్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం మీ 1. సహోదరుడును మీ సహోదరుడును యేసును బట్టి యేసును బట్టి కలుగు శ్రమల్లోను కలుగు శ్రమలలోను రాజ్యంలోను అమ్మా? రాజ్యంలోను సహనంలోను సహనంలోను పాలివాడునైనా పాలివాడినైనా యోహానను యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము యేసును గురించి సాక్ష్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తమును పద్మసు దీపమున పరవాసినైతిని. ఆమేన్. ఏంటి ఇక్కడ పాయింట్లు ఏంటి? రాజ్యంలోను సహనంలోను శ్రమలోను యేసు క్రీస్తు యేసును బట్టి కలుగు శ్రమలోను యేసును బట్టి కలుగు శ్రమలోను కలుగు శ్రమలోను ఆ, రాజ్యములోను ఆ, సహనములోను ఇంకా కాలివాళ్ళనైనా ఇంకా యోహానను నేను ఇంకా దేవుని వాక్యము అది నిమిత్తము ఇది కావాలా? దేవుని వాక్యము నిమిత్తము వాక్యం నిమిత్తము యేసును గూర్చిన అలాగే సాక్ష్యము వెయిట్ 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 యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును సాక్ష్యం నిమిత్తం. పద్మాసు ద్వీపమున పరవాసినై అర్థమవుతుందా? దేవుని వాక్యము నువ్వు ఉన్న దేనికి? దేవుని వాక్యం నిమిత్తం. ఆమేన్. ఆ, యేసును గూర్చిన యేసు దేవుడు అంటే ఏంటో మనం తెలిసావా? ఆమేన్. ప్రవక్త చెప్తున్నాడు దైవత్వమును గ్రహించుట. ఆమేన్. కనుక ఆ దైవత్వం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ దైవత్వం అనేది అంతా కూడా సర్వ పరిపూర్ణతగా క్రీస్తులో నివసిస్తున్నాడు. ఆమేన్. కనుక దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు యేసు. యేసై ఉన్నాడు, ఆమేన్. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. 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 ఇప్పుడు దేవుడు వాక్యము కదా, క్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఆ వాక్యము యొక్క సాక్ష్యం. ఆమేన్. 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 అలా చెప్తా. దేవుడు వాక్యము. దేవుడు వాక్యము, ఆ వా- ఆ వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఉండెను. ఆమేన్.
ఈ భాగం తెలుసు కదా. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యం. ఆమేన్. ఇప్పుడు ఏ వాక్యం అయితే దేవుడు అయి ఉన్నాడో ఆ వాక్యమును గురించి యేసు ఏం చేయడానికి వచ్చాడు అంటే ఆ దేవుని నేనే లేకపోతే ఆ వాక్యము నేనే అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్ళి ముగించేసుకుందాం. యోహాను సువార్త. ఇప్పుడు ఈయనకో సాక్ష్యం కావాలి. ఇప్పుడు నాకు 5వ అధ్యాయం 31వ వచనం. పేజీ నెంబర్ అంటే 85 అండి. యోహాను సువార్త అండి 5వ అధ్యాయము 31, 32, 33, 34 వరకు మనం చదువుదామండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యం సత్యమైనది. జాగ్రత్తగా వినండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని అని ఎవరు అంటున్నారు? యోహాను ఎందుకు అంటాడండి? యేసు ఇప్పుడు ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడతాడా? ఎందుకని? ఆత్మ కనుక. ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు యేసు క్రీస్తే దేవుడు అయి ఉండేది. యేసు ఇప్పుడు ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ దేవుడా? ఇప్పుడు నాకు దేవుడు కావాలని వేరు చేసి చూపించానంటే పిలిపి అడిగిన ప్రశ్నలాగా ఎర్రి ప్రశ్నలాగా ఉంది. తండ్రి తండ్రి అంటున్నావు, వాళ్ళు చూపించరాదా అంటే గాడి ముందు ఎదవ సాగు కావాలి. ఇక దేవుడు ఆత్మ కనుక అంటే ఆ వాక్యము శరీరధారుడిగా మారి, ఆ వాక్యమే అంటే దేవుడే శరీరధారి అయిపోయాడు. ఇప్పుడు ఈయన పేరు దేవుడు కాదు, యేసు. అందుకనే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. క్లియర్? ఇప్పుడు యేసు వాక్యము నిమిత్తం సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నేనే ఆయనను. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని నేనే ఆయనను అని చెప్తున్నాడు. ఆయన వచ్చి ప్రతి సందర్భంలో పరిశీలితో కానీ, ధర్మశాస్త్ర బోధకులతో కానీ, లేవిలతో కానీ, ఎవరితోనైనా సరే నేనే ఆయన అంటే నువ్వు ఆయన కాదన్నారు వీళ్ళు. సరే చూపించండి అంటే వీళ్ళకి తెలిసావదు. మళ్ళా వాళ్ళు వాక్యాల దగ్గరికి వస్తారు, బైబిల్ గ్రంథం అది తిరగేస్తారు. మళ్ళా వాక్యం చూసి ఏమంటారంటే ఆ వాక్యము శరీరం ధరించుకుని వస్తుందంటారా అంటారు. ఆయన పేరే మెస్సయ్యా. మెస్సియా రావాలా అంటాడు. ఆ మెస్సియాని నేను రానా ఆయన అంటున్నాడు. నువ్వు ఎందుకు అవుతావు రా అని వీళ్ళు అంటారు. అందుకని మీరు మీ పాపాల్లో చచ్చిపోతారు అని ఆయన అన్నాడు. నమ్మకపోతే చస్తారు. పాస్టర్ గారు జోసెఫ్ కాదురా ఇంకోటి ఉంది అక్కడ. మళ్ళీ లేఖనాలు జరిగేసుకో. నా భాగం నాకు ఉంది, నా భాగం నేను చూపించుకుంటున్నా. నేను అది అంటే నువ్వేమన్నావు? సార్ నువ్వు చెప్పు. లేదు అది ఎక్కడ ఉంది ఆల్రెడీ, అది రంగం మీద వెళ్ళిపోతుంది. సంఘం అనేది ఉంది. ఆ సంఘమే ఎత్తబడేది వధువు అని చెప్తుంటే ఇది కాదా ఇంకో సంఘం అని అంటాడు. అది ఎక్కడ ఉందంటే ఆ వాక్యంతో ఉన్న సంఘమే ఇది చూసుకోని అంటే నమ్మట్లా. నమ్మకపోను చూపించండి అంటే ఇంకొక శాఖను పుట్టించుకోకుండా. అందుకనే మీ సావు మీరు సావండి. ఎంతమందికి అర్థం? నిజమేనంటావా? 5వ అధ్యాయం 32. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఎడల
నా సాక్ష్యం సత్యం కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొక్కడు కలడు. ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదురు. ఆమేన్. అర్థమవుతుంది మాటలు? మళ్ళీ చెప్తా, మళ్ళీ చదువున్నాను అది. నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుకొని ఎడల అంటే ఇప్పుడు యేసు ఇప్పుడు దేనికోసం వచ్చాడు? సాక్ష్యము దేవుడు ఆయనే. ఆ దేవుడు అంటే ఏంటో, ఎందుకంటే దేవుడు అంతా ఆజ్ఞలతో ఉన్నాడుగా. దేవుడు అంతా ఏంటి? ఆజ్ఞలు, నిబంధనలు కదా. ఆ ధర్మశాస్త్రం అంతా ఆయనేగా, మోసే చట్టం అంతా ఆయనేగా. హల్లెలూయా. పోయిన ఆదివారం ఏంటి? రాళ్ళు పట్టుకుని, చట్టాన్ని పట్టుకుని ఏ శాస్త్రం నిలబడ్డారుగా. ఆమేన్. కానీ ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ వాక్యమే శరీరం ధరించుకుని గీతలు గీసుకుంటుంది అక్కడ. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళు ఇంకేదో కొత్త ఏదో ఇంకా చూస్తున్నారు వస్తుందని. అది ఆల్రెడీ అది గీతలు గీసుకుంటారు. ఏం చెప్తావు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలరా పనికి మన్నాడా? ఒక్క మాట అంట, మనిషి ఒక దెబ్బ, అది మీలో ఎవడైతే పాపం చేయడు, నేను పాపిని కాదు అని అనుకుంటాడు, వేసి కొట్టే చెడిపో, తర్వాత సంగతి నేను మీకు చూసుకుంటాను. ఆమేన్. ధర్మశాస్త్రం అయితే రాయి, ఇప్పుడు చేతులు ఉన్న రాయి ఏదో మారిపోయింది అడిగి. ఆమేన్. ఇప్పుడు ఆ చిన్న రాయి ఆమేన్ ఇప్పుడు వాడి మీదే సాక్ష్యంగా మారింది. నువ్వేరా పెద్ద, ఈ రాళ్ళని ఇప్పుడు నువ్వు సరిగా ఇప్పుడు చేయకపోతే ఈ రాళ్ళని నీ మీద పడతాయి అంతేనంట. మనకెందుకు వచ్చింది అని ఆ రాయిని పడేసి ఆడ వెళ్ళిపోతే ఏంటి మన పెద్ద బిగ్ బాసే పడేసి వెళ్ళిపోయాడేంట్రా? ఆడి పిలిస్తేనే కదా మనం అంత పోయాము. ఆడే వెళ్ళిపోతే మనకెందుకు వచ్చింది అసలు? ఏంటి వెళ్ళిపోతుంది మాకు దీనికి ఈ కేసుకి మాకు అసలు ఎవరు రాళ్ళు ఆవిడ పడేసి ఇప్పుడు దాని పోయాడు. ఇప్పుడు కదిలే బండ మీద పడిందా? ఎందుకంటే అది దేవుడుగా ఉంటే పడిపోయేది, కానీ అది శరీరం ధరించుకుని కృపా సత్యముగా మారింది. అంటే ఆ సత్యమే కృపగా మారింది. సత్యం అంటే ఏంటి? వాక్యం కదా. ఇప్పుడు ఆ వాక్యమే కృపాదారుడిగా, నీతి గల న్యాయాధిపతిగా మారాడు కదా. న్యాయం తీర్చాడా లేదా? ఇప్పుడు అక్కడ యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం అని యోహాను మాట్లాడుతున్నాడు. అంటే ఈ పాయింట్ కానీ మీకు అర్థమైతేనే కానీ ఇప్పుడు ఇదేంటో మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో, ఆ వాక్యం అంటే ఏంటో దాని గురించి సాక్ష్యం ఇవ్వటమే యేసు యొక్క పని. అది రుజువు చేస్తున్నాడో లేదా? రైట్. ఇది ఖచ్చితమని ఎవడో ఒకడు చెప్పాలి మళ్ళా. పాస్టర్ జోసఫ్ తమ్మి గారు డి బ్లాక్ 195 బాంబే కాలనీ విజయవాడ 582015 అనే అడ్రస్ లో ఒకటి ఉంది. పాస్టర్ జోసఫ్ తమ్మి మంచి బోధిస్తున్నాడు, వాక్యాన్ని రుజువు చేస్తున్నాడు. దేవుడు అంటే ఏంటి చెప్తున్నాడు, వర్తమానం అంటే ఏంటి చెప్తున్నాడు, అంత కరెక్ట్గా వెళ్తుంది. అంటే వర్తమానం గురించి నేను సాక్ష్యం చెప్తున్నా. ఇప్పుడు నా గురించి ఎవడో ఒకడు సాక్ష్యం చెప్పేవాడు ఉన్నా, లేకపోతే నా సాక్ష్యం చల్లదు. అర్థమైంది? దేవుని సాక్ష్యం యేసు చేసే కార్యం. దేవుడు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో దాని నిమిత్తం సాక్ష్యం చెప్తున్నాడండి ఈయన. ఇది ఒక భాగం అయింది ఇక్కడ. ఏది? ఇది కరెక్ట్ అయిపోయింది. మెస్సియా అనేది దేవుడు రావడం, బోధించడం అనే గురించి ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈయన చెప్పేది కరెక్ట్ అనేవాడు ఒకడు రావాలా? 10 మంది కాదు. అందుకని ఒక ఆత్మ. ఇప్పుడు ఇన్ని ఆత్మలు ఎన్ని ప్రపంచాలు తట్టుకుంటామో తట్టుకోలేము. హల్లెలూయా. ఇప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇవ్వాలా, లేకపోతే ఆయన సాక్ష్యం అంట. ఇప్పుడు నేను ఈ వర్తమానం గురించి చెప్తున్నాను కనుక విలియం బ్రెన్హం ఆయన ఓకే. దేన్ని బట్టి?
జోసెఫ్ తమ్మిన పాస్టర్ గారిని బట్టి అతను ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి విలియం బ్రహ్మం ఓకే. యేసుని బట్టి దేవుడు ఓకే. ఇప్పుడు యేసుని గురించి ఎవడో ఒకడు వచ్చి చెబితేనే యేసు సాక్షి నిలబడద్ది. ఆమేన్. లేకపోతే ఇది పడిపోద్ది, ఇది పడిపోద్ది, ఇది కూడా పడిపోద్ది. ఆమేన్. ముగ్గురు కావాలిగా సాక్షి చెప్పేసి అవునవును. నీరు, నోట. రక్తం, ఆత్మ. అందుకని ఇద్దరు లేక ముగ్గురు నోట సాక్ష్యము స్థిరపరచబడింది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఇప్పుడు విలియం బ్రహ్మం ఓకే అయిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు ఓకే అవ్వాలా? ఫస్ట్ జోసెఫ్ తమ్మి ఓకే అవ్వాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? ఇప్పుడు సంఘము, లేకపోతే విశ్వాసి. దీనిని నమ్మే, నేను బోధించేటువంటి ఆ బోధన నమ్మే ఒకడు ఉంటే వాడిని బట్టి నేను ఓకే. ఆమేన్. ఆమేన్. సార్ అర్థమైందా? ఇప్పుడు దేవుడు యేసు, మరి ఇప్పుడు యేసుని బలపరిచే వ్యక్తి ఒకటి రావాలి. ఎందుకంటే సద్దుకాయలు, పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానర్చకులు ఎప్పుడు సపోర్ట్ లేదు, అందరూ కలిసి ఒకటైపోయారు. ఇవాళ క్యాథలిక్, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్, బ్యాప్టిస్టు, నిన్న కాకముందు వచ్చిన నిన్న పాస్టర్ గారు అందరూ ఒకటైపోయి వాళ్ళ సాక్ష్యం ఒకటిగా చెప్తున్నారు. ఏమే నిజమేనంటారా? ఆ రోజున వాళ్ళందరూ ఒకటైనట్టుగానే ఇవాళ వీళ్ళందరూ ఒకటయ్యా. గ్లోరీ. ఇప్పుడు వాళ్ళందరూ దేని గురించి ఒకటయ్యారు? ఆ కాడి యొక్క వాక్యము నిమిత్తం. మరి ఈ రోజున వీళ్ళందరూ ఎందుకు? ఈ గడి యొక్క వర్తమానం నిమిత్తం. ఏమే వాక్యం మీద నింద అనే వర్తమానాన్ని మీరు చదవండి ఇంటికి. అది ఎక్కడ ఉంది? ఎత్తికెత్తే దొరుకుద్ది, లేకపోతే నీ చెప్పలు మీరు పాడండి. వర్తమానం పేరేంటి? వాక్యము నిమిత్తం నింద. మరి ఇప్పుడు యేసునికి వచ్చి సాక్ష్యం ఎవడో ఇవ్వాలి? ఇప్పుడు సాక్షి వస్తాడు. అదే 32, 33 చదువుతాం. యోహాను 5. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యము. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యము. ఎరుగుదును. సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును సాక్ష్యం ఇచ్చెను. సత్యమునకు సాక్ష్యం అతడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎన్న వచ్చినావు మరి? 34. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నది అక్కడ? అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు? సత్యం అనగా వాక్యం అనగా యేసు. యేసుని గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు యోహాను ఎవరు? ఇప్పుడు తానొక్కడే ఆ గడి యొక్క మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఒకే ఒక్క మనిషి. ఇదే ఎవ్వరు నమ్మట్లా సార్, ఎవ్వరు నమ్మట్లేదు. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక్కడే నమ్ముతున్నాడు. ఏమని? మలాకి 4, 5, 6 వచనాలను ఆయన ఒక్కడే నమ్ముతున్నాడు. మలాకి 3వ అధ్యాయంలో ఆయన ఒక్కడే నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? మరల పాడవుతున్నాయా? వేడెక్కుతున్నాయా? నీడు తల్లేంది వేడెక్కుతున్నాయి అంటే నిద్ర పగలొస్తా ఉంటాయి, కళ్ళు మంటలు, పొగలు వస్తున్నాయి, మంటలు వచ్చేది. ఊరంతా తిరగడానికి, అయ్యి చేయడానికి, అక్కడెక్కడ పరిగెత్తడానికి అయితే పోతాము. ఇక్కడికి వచ్చి అంటే మళ్ళీ మనకేం కావాలా? దేవుడు కావాలి, పరలోకం కావాలి. అదే పెద్ద కారణం దొరికింది. అందుకనే వాక్యం నిమిత్తం సాక్ష్యం ఏది? వాక్యం నిమిత్తం నీ యొక్క కష్టం ఏది? నీ ప్రయాస ఏది? ఇది చెప్తే కానీ బౌద్ధ సంగతి చెప్తా. అందుకని ఆమేన్. సార్ అర్థమవుతుందా? ఇదే టికెట్తో సినిమా చూసేది కాదు. ఇది
పరిశుద్ధాత్మ ఉంటే నీ కార్యాలు ఆమేన్. అర్థమవుతాయి. ఆమేన్. అందుకే నేను జోసఫ్ గారి కంటే అయ్యలేదు పాలేదు అందుకే అర్థం చేసుకోవడం ఏంటో అసలు పొద్దున్న లేచి కానీ ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చాము, పని చేసి వచ్చేవాడు వాక్యం ఏంటాడు అసలు. వింటాడా? పని చేసి వచ్చిన వాక్యం ఎందుకు వెళ్తాడు? శుభ్రంగా తానం చేసి అన్నం చేసి 2 పేపర్లు. కానీ మనము ఆ జాతికి చెందిన పక్షులు కాదు. ఆమేన్, ఆమేన్. ఇవి ఎగురుతున్న పక్షులు ఆమేన్. నిరంతరము బలాన్ని కలిగి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థమవుతుందా? ఆమేన్. గ్రహించగలుగుతున్నారా? ఎక్కడికి వచ్చి ఆగేప్పుడు మనం ఆ గడియను కోసం లేకపోతే ఆ కాలం యొక్క వాక్యం వస్తుందని, దేవుడే దిగి వస్తున్నాడని, వచ్చి ఆయన బోధిస్తాడని, ఆయన చూసుకుంటాడని ఇవాళ వధువు తప్ప ఎప్పుడు నమ్మట్లా ఆయన వస్తున్నాడు రా అని. ఆమేన్. వస్తాడంటున్నారు కానీ ఆల్రెడీ వేని నమ్మేది మనమే. ఆమేన్, ఆమేన్. ఆడంటే వస్తాడు 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 అన్నారు. అందుకనే డ్రమ్ములు కొట్టి దిగిరా 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 పరిశుద్ధాత్మ దిగిరా 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 కింద పడిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని ఇంకేమనుకుంటున్నారు? వస్తాడు వస్తాడు అన్నారు. ఆల్రెడీ అంత వేగాలు ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెల్లిపోతుంది ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. అందుకని యేసు యోహానుడు ఒక్కడే తీసుకున్నాడు. దేనికి? ఇవాళ బ్రదర్ సిస్టర్, నాడు బ్రదర్స్ సిస్టర్స్, బ్రదర్ సిస్టర్, నీవు దీనిని నమ్ముచున్నావా? ఆమేన్. అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక నో డిస్కషన్స్. ఎందుకని? నమ్మితే అది జరుగుద్ది. ఆమేన్. అందుకే ప్రాప్తం ఇది నమ్మేవాడికే కానీ నమ్మేవాడికి కాదు. యోహాను ఒక్కడే నమ్మాడు. అందుకనే వాక్యం ఆయన దగ్గరికే దిగింది. ఆమేన్. దేవుడు సాక్ష్యం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? మరి ఇవాళ అదే వాక్యం నీ దగ్గరకు వచ్చిందా? ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఎత్తబడే వర్తమానాన్ని నమ్మగలుగుతున్నావా? ఆమేన్. నువ్వే వాక్యం శరీరం అని నమ్ముతున్నావా? ఆమేన్. నువ్వే ఆ థియాఫనీ నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. ఆయన వచ్చేది ఆడి కోసం వీడి కోసం కాదు. ఆమేన్. యేసు ఎంతమంది కోసం వచ్చినట్టు? ఎదురు చూచిన యోహాను కోసం. ఆమేన్. అందుకని ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ, ఆ కాలం యొక్క కైఫాలు ఉన్నప్పటికీ, ప్రధాన అర్చకులు ఉన్నప్పటికీ ఆయన అన్నాడు, నా సాక్ష్యం వారి కాదు, ఆమేన్. నాకు ఒకడు ఉన్నాడు, అతని సాక్ష్యం కరెక్ట్ అన్నా. అతను కానీ దాని గురించి సరిగా చెప్పకపోతే నేను కూడా తప్పే అన్నాడు. ఇవాళ పాస్టర్ జోసెఫ్ తమ్మి విలియం బ్రాండమ్ గురించి ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు? ఎందుకు బాప్తిజం ఇచ్చే యోహాను ఖచ్చితంగా చెబుతున్నాడు ఏమని? ఆయన చెప్పుల వారిని విప్పుడు కాయను ఆయన ఎక్కడో లేడురా, మన మధ్యలో ఉన్నాడు అన్నాడు. ఈ కాలం యొక్క వర్తమానం కూడా ఏం చెప్తుంది? ఆయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడుగా. నీలో ఉన్న దేవుడు ఆయన. చదువుతున్నావా? ప్రార్థన ఆలకించువాడు ఎక్కడున్నాడు? అక్కడ. అందుకే నీ ప్రార్థన విని ఆయన తీసుకుని మరలా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళి అది మారాలో అదంతా ఆయన చూసుకుంటున్నా. నువ్వు జస్ట్ ప్రార్థన చేసి ముగించి వెళ్ళిపో అంతే. నీకేది కావాలనో, నీకేది ఇష్టమో అడగండి, తండ్రి కుమారుడు యొక్క నామమున చేసేస్తాడన్న. తండ్రికి కుమారుడు అంటే ఎంత ఇష్టమో ఎందుకో తెలుసా? ఆ వాక్యము నిమిత్తం అతను సాక్ష్యంగా ఉన్నాడు. ఇవాళ దేవుని సేవకులు అంటే ఎందుకు యేసుక్రీస్తుకి అంత ఇష్టం అంటే,
సాక్ష్యం కలిగి వీళ్ళ మీద ఈగ వాళ్ళని ఇవ్వడు ఆయన. ఆమేన్. ఈగలు మనం ముసిరేసి ఏదేదో మాయలు చేసేసి ఏదేదో చేసేద్దాం అనుకుంటే అదంతా నీకే దొరుకుద్ది మరి. ఎందుకంటే తన యథార్థమైన సేవకుడు పక్షంగా ఆయన పంపిస్తాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసుకు ఇప్పుడు ఎవరున్నారంట? ఉన్నారా? ఆమేన్. యోహాను. అందుకని ఆయన చెప్పితేనే వీళ్ళందరూ నమ్మారు. అప్పుడు ఆంధ్రే అనేవాడు అటు తిరుగుతున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. అయ్యగారు మీరు చెప్పేది కమింగ్ ఆఫ్ లార్డ్ అన్నారు. ఆయన వెనకాల పడి వెళ్ళిపోతున్నాడట. అంతే నడుచుచున్న యేసు ఆమేన్. యేసు వెనక్కి తిరిగి అన్నాడు, ఎక్కడ పోతున్నావు? బోధకుడా, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ కాపురం ఉంటున్నారు? ఎదవ క్వశ్చన్ నాకు. నువ్వు చూడాలనుకుంటే ఫ్రీగా వచ్చే. ఆమేన్. నీ డౌట్లు ఏమైపోతాయి. అంతేగాని పాస్ట్ గారిని కూర్చోబెట్టే వాళ్ళు ఏంటో అడుగుతారు. ఇదిగా సహవాసం చేయి. నువ్వు సహవాసం ఫెలోషిప్ నువ్వు సహవాసం చేస్తే అప్పుడు సత్యం అంటే ఏంటో నీకు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు యేసు వెనకాల వెళ్ళిన ఆంధ్ర ఏం చేశాడు? తమ్ముడైన లేక సహోదరుడైన పేతురును సీమోనును కనుగొని మెస్సియాను కనుగొన్నాడు. ఇది మన మన బాబాయ్ అరుతా ఉంటాడు, కేకలేతా ఉంటాడు, వస్తున్నాడు 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 అన్నాడు. వచ్చేసాడు. ఆమేన్. వచ్చేసాడంట్రా. ఆయనతో రాత్రి అంతా గడిపొచ్చా. అన్ని పదరా వెళ్దామని కూడా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఆ సీమోను వెళ్తుంటే సీమోను చూశానన్నాడు కేఫా. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. కేఫా అనేది ఒక చిన్న రాయి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్. ఆయన ఏం చూశాడంటే ఒక చిన్న రాతితో తన సంఘమును కట్టడం చూశాడు ఆయన. ఆమేన్. ఆ సంఘము ఏదైతే ఉందో 7వ సంఘ కాలములో నుండి మందిరముగా తయారు కాబడుతున్న ఉండు అనేది ఏదైతే ఉందో ఎవరో చూశాడు ఆయన. ఆమేన్. ఎవరో చూశాడు ఆయన. Yes. అందుకని పేతురుకి ఏమి ఇచ్చాడు ఆయన? ఆమేన్. 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 ఇదిగో నీకు ఇచ్చేసా. దీని ఎదుట పాతాళంలో ఒక ద్వారము ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. గ్రహిస్తున్నావా? ఆమేన్. ఇది తప్ప ఇది సరిగా ఎనకపోతే మీరు ఇంత బతికి ఇంత ఎరగలు తెచ్చినట్టే. ఇది కూడా అర్థం కాకపోతే ఎంత నమస్కారం. ఇది కూడా అర్థం కాదు. అర్థం ఏంటంటే ఇక నుండైనా సరైన జీవితం కానీ మొదలెట్టకపోతే హల్లెలూయా. అందుకే రాత్రి ఆయన మనతో ఉన్నాడా? ఆమేన్. ఆయన మనతో సహవాసం చేశాడా? ఆమేన్. నీకు బయలుపరిచాడు అంతా. ఆమేన్. 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 ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకి? ఎవరైతే ఆయన ఆత్మ ఉంచుతాడు, ఎవరికైతే ఆయన ముద్రనిస్తాడు, ఎవరికైతే పరిశుద్ధాత్మను ముద్రగా ఇస్తాడో వారినే తన కొరకు వారిని ఇవాళ నువ్వు ఎలా ఉండాలి? ఉన్నానా? Keep a big question mark. యామై నేను అలా ఉన్నానా? ఇఫ్ నా కాకపోతే నో ప్రాబ్లం. ఈ రాత్రి నుండి అయినా నీ జీవితాన్ని ఆయనకు తగినట్టుగా మల చేసుకో. God bless you. దేవుని దీవించు. ప్రార్థన చేయండి. స్తోత్రం. Glory. Hallelujah. Thank you, Lord. స్తోత్రం. Praise you. Hallelujah.
కృపయేనా ఆశ్రయము ప్రార్థనేనా ప్రాకారము కృపయేనా ఆశ్రయము ప్రార్థనేనా ప్రాకారము విశ్వాసమే నాకు ఆధారము యేసు రక్తమే నా విజయము విశ్వాసమే నాకు ఆధారము యేసు రక్తమే నా విజయము కృపయేనా ఆశ్రయము ప్రార్థనేనా ప్రాకారము. నిజంగా ఈ రాత్రి మన ప్రార్థన మనకు ఒక ఎత్తైన దుర్గముగా ఆకారముగా ఉన్నట్లుగా ఆయన రక్తం మనలను నిష్కలంకులుగా నిందారహితులుగా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క అలంకరించబడిన వధువుగా మార్చినట్లుగా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ నీతి క్రియలు ధరించుకుని ఆయన ముందుకు సాగినట్లుగా ప్రభ దయచి ప్రభువా ఆ నూతన యెరూషలేము అది భూమి మీద లేదు నాయన, అది పరలోకములో ఉంది. ఆ యెరూషలేము దిగి వచ్చుచుండగా యోహాను చూసి మాట్లాడుతున్నారు, అదిగో దేవుని గొర్రె పిల్ల, అదిగో గొర్రె పిల్ల యొక్క భార్య దిగి వస్తున్నారు. నిజంగా ఎంత గొప్ప మహిమ కలిగిన పట్టణం అది, ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన పట్టణం అది, ఎంతగా ఆయన కొరకు నిలబడి జీవించిన పట్టణం అది. ఆయన మాదిరిగా ఈ రాత్రి నువ్వు ఉండదలుచుకుంటున్నావా? నీ జీవితాన్ని యథార్థంగా క్రీస్తుకి సమర్పించుకోరుతున్నావా? అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయినా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా అంగీకారంను కలిగి ఉన్నారు. అయినా ఇంకా మాలో ప్రభువా నమ్మనటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసివేయండి నాయన. ఓ దానికి పాత్ర వేసేయండి ప్రభువా. ఓ నాయనా మాకు కావలసింది నీ నిత్య జీవము నాయన. ఓ యోహాను ఎలాగైతే ఆ రానున్న క్రీస్తు కొరకు నిలబడ్డాడు, ఓ రానున్న వాగ్దానం కొరకు నిలబడ్డాడు, ఎందుకంటే అది ముందుగా అతనికి వాగ్దానం చేయబడింది అయ్యా. ఈ రోజు ప్రభువా మొదటి రాకడ గురించి నమ్మింది ఒకే ఒక్క వ్యక్తి, ఆ కాలమిక వధువు బాప్తిజం ఇచ్చే యోహాను ప్రభువా. ఈ రోజు రెండవ రాకడను నమ్మేది ఏకైక వధువు, ఈ శరీరమైనటువంటి సంఘం. పరిశుద్ధులందరినీ బలపరచు, ఘనత మహిమ ప్రభావాన్ని ఒక్కరే పొందుతున్నాను. ప్రభుయేసు క్రీస్తు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. మన ప్రభుయేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడే ఉందును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభుయేసు క్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.